కీర్తనల్లో చరిత్ర కీర్తనలు అంటారన్నమాట. అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను వీరు మరలా కీర్తనలో రాస్తూ వచ్చారు. ఇక్కడ ఒక చిన్న తలంపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. కీర్తనలు మనం చూసినప్పుడు పైన 79 కీర్తనలు ఉంది, అంతేనా? కీర్తనలు 80, 81 ఉంది. అర్థమైందండి? కీర్తనలు లేదా కీర్తన అనే ఉంటుంది. కాబట్టి చెప్పేటప్పుడు కూడా మనము దేవుని సేవకులుగా 81వ అధ్యాయము అని చెప్పకూడదు. కీర్తన మిగతా గ్రంథాలు చూడండి, మిగతా గ్రంథాలలో 9వ అధ్యాయము 8వ అధ్యాయం అని ఉంటుంది. కానీ పైన మన కీర్తనలకు మాత్రము కీర్తనలు అనే ఉంటుంది. కానీ మరలా ఏం చేస్తామంటే మనం వాక్యం చెప్పేటప్పుడు 78వ కీర్తన 78వ అధ్యాయము అంటాం. కాబట్టి ఇది అధ్యాయం కాదు, కీర్తనలు అన్ని పాటలు అన్నమాట. వారి జీవితాల్లో వ్యక్తిగతంగా వారు అనుభవించినటువంటి అనుభవాన్ని ఒక పాట మాదిరి రాశారు. ఒక పాటలు, ఇవన్నీ పాటలకు అధ్యాయాలు ఉండవు కదా. పాటలకి పల్లవి ఉంటుంది, ఇంకేముంటుంది, వచనాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు చెప్పేటప్పుడు అలా పొరపాటు చేయొద్దండి. అంటే నాకు అలవాటు అయింది, నేను మీకు చెప్పేటప్పుడు కాదు, కానీ బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే, సరేనా? పక్క రాశారు కదా కీర్తనలు అని రాసినప్పుడు మళ్ళీ మనం 79వ అధ్యాయం అంటే బాగుంటుంది కదా. కాబట్టి అలా మనం ప్రయత్నం చేద్దాం. రండి, 78వ కీర్తన 67 నుండి 72 వరకు మనం మార్చి చదువుకుందాం. 78వ కీర్తన 67 నుండి 72 వరకు మార్చి చదువుకుందాం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ప్రభు మనకు సహాయం చేయట్లు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవైన గొప్ప దేవ, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండి మార్పు లేని మాట తప్పని మా దేవ, యుగ యుగములు రాజ్యము చేయుచున్న పరలోకపు తండ్రి, యుగ యుగములు మహిమ ఘనత ప్రభావము పొందుటకు అర్హుడమైన గొప్ప దేవ, మీ ఘనమైన పూజనీయమైన మహోన్నతమైన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన మీ నామమును బట్టి మరి ఒకసారి మీ మందిరావరణములో ప్రవేశించుటకు మాకు ఇచ్చిన సమయముకై స్తోత్రాలు. నిన్నటి దినము నుండి మీరు మమ్మను నీ వాక్యం దగ్గర నడిపిస్తూ గత రాత్రి మాకు మంచి విశ్రాంతి అనుగ్రహించి ఉదయం నా కుటుంబ ప్రార్థనలో మీరు మాతో జకర్యా ఎలిజబెత్ల కుటుంబం ద్వారా మాట్లాడి మా జీవితం నన్ను సిద్ధపరిచినందుకే వందనాలు. ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ వాక్యము చుట్టూ మేము చేరి వచ్చి ఉండగా మీ సహాయము కొరకు, మీ నడిపింపు కొరకు, నూతనమైన మీ అభిషేకము కొరకు నీ వైపు చూచి మొరపెట్టుకుంటూ ఉన్నాం. మీరు మా మధ్య లేనిది మేమేమి చేసిందనో వ్యర్థమే అని గ్రహించిన వారమై మీరు మా మధ్య ఉండుటకు దిగిరమ్మని బతిమలాడుకుంటూ ఉన్నాం. మీ చెప్పిన వాగ్దానమును నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఒకవేళ మీరు మమ్మల్ని అసహించుకొనుటకు హేతువు కానీ కారణము కానీ ఏదైనా మాలో ఉన్నట్టయితే నీ పాదము దగ్గర పడవేసుకొనుచు ఉండగా నన్ను మమ్మను ఆవరణమంతటిని కూడా విశ్వాసముతో మీ ప్రశస్త రక్తపోషణ తీసుకుని వస్తూ ఉండగా నన్నును మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచి పవిత్రపరచమని నీ పాదముల దగ్గర బతిమలాడుకొనుచు ఉన్నాం. మీ ఆత్మ సంచారము మా మధ్య దయచేయండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించేటువంటి మనస్సు, దాచుకునే హృదయము,
అనుసరించే ప్రవర్తన మాకు దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. నేనైతే అయోగ్యుడిని ప్రభువా, కూర్చున్న వారందరికంటే అల్పుడను, ఏమాత్రము సామర్థ్యం లేనివాడను, నోటి తత్తరపాటు గలవాడను. మీ సహాయము కొరకై నీ వైపు చూస్తూ ఉండగా నీ నోటి బూరగా మాత్రమే వాడుకోమని బతిమలాడుతూ ఉన్నాం. నీ ప్రియులు నిన్ను ప్రేమించి నిన్ను సేవిస్తూ ఉన్నారు. వారి సేవా జీవితం యొక్క అనుభవములు చూసినప్పుడు ఎంతో తక్కువ పడిన కనబడుతూ ఉండగా క్షమాపణ కోరుకొని నీ పాదం దగ్గర సాగిలపడుతూ ఉన్నాను. దయచేసి మీ వాగ్దానము ప్రకారము వారికి బోధించుటకు ఉపకార ఆత్మను నీకు దయచేసి ఉన్నాను అని చెప్పి నీ మాట నెరవేర్చమని వేడుకొనుచు, పరలోకము నుండి నీ కృపా సింహాసనము నుండి మేము ఎల్లనైనా మధురమైన స్వరాన్ని వినిపింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. కాని మాట ఏదియు నా నోట నుండి రాకుండా నా పెదవులు నాలుకకు నోటికి కాపు కాయమని బతిమలాడుతూ విశ్వాసముతో నీ పాదముల దగ్గర సాగిలపడుతూ ఉండగా బోధించవలసిన విధముగా బోధించుటకు కావాల్సిన వాక్శక్తి పైనుండి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. మరి ఒకసారి సంఘం యొక్క ప్రార్థన మీద, మీ విజ్ఞాపన పరిచయం మీద ఆధారపడుతూ మా గమనము చెదరగొట్టి ఆయా డిస్టర్బెన్సెస్ కలిగి అధికారాన్ని బట్టి యేసునామములో బంధిస్తూ మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం ఆరోపించుకొనుచు, ఏ ఉద్దేశముతో, ఏ నితి సంకల్పముతో ఈ మౌంట్ హెర్మోన్కి మీరు తీసుకుని వచ్చి మేము కలిసి ఇలాగున్న నీ వాక్యం ధ్యానించేటువంటి ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా మా అందరితో మాట్లాడమని వేడుకొనుచు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచు, అలాగే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూచుకున్నట కొరకై సహోదరులు సహోదరీలు ఎంతో ప్రయాసముతో పరిచర్య జరిగిస్తూ ఉండగా వారికి రావాల్సిన ప్రతిఫలము దయచేయమని వేడుకుంటూ, ఆ పరిచర్యలన్నిటిలో మీ యొక్క సహాయము, మీ నడిపింపు, మీ కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. మరి ఒకసారి మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో వందనములు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినమున మనము దేవుని వాక్యం ధ్యానించటం ఆరంభించాము. దేవుడు మనలను పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ దావీదును, తన దాసుడైన దావీదు అనే మాట మనం చూస్తాం ఆరంభించాము. దేవుని యొక్క దాసుడుగా దావీదు పిలువబడుతున్నాడు కనుక దేవుడు దావీదుని ఏం చేశాడు? ఏం చెప్పుకున్నాం? గుర్తున్నాయండి పదాలు? కోరుకున్నాడు, పిలిపించినాడు, మాన్పించినాడు, రప్పించినాడు కదా. 70 తన దాసుడైన దావీదును కోరుకున్నాడు, అతని పిలిపించెను, అతని మాన్పించెను, అతని రప్పించెను అని. దేని కొరకు అంటే తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును ఏం చేయాలంట? మేపుటకై, పాలించుటకై, నడిపించుటకై ఆయన దావీదును కోరుకున్నాడు అని చెప్పుకున్నాం. అలాగే యూదా గోత్రమును కోరుకున్నాడు, సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడు అని చెబుతూ మనం చెప్పుకున్నామంటే, యేసేపు గుడారమును అసహ్యించుకున్నాడు,
ఎఫ్రాయిము గోత్రమును కోరుకోలేదు. కనుక చాలామందిని ఆయన కోరుకోలే, చాలామందిని ఆయన అసహించుకున్నాడు, కానీ మనలను ఆయన కోరుకున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాం. కనుక ఈ తలంపు మన హృదయాల్లో భద్రం చేసుకో. ప్రభువా, నీవు నన్ను కోరుకున్నావు, నీ దాసునిగా నన్ను కోరుకున్నావు. కనుక దాసులుగా కోరుకొనబడిన మనము, దాసులుగా మాన్పివేయుటకై ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, దాసులుగా రప్పించబడిన మనము మన ఆత్మీయ జీవితంలో దైవ జనులముగా మనం ముగించాలా అనేది దేవుని యొక్క ఆశ. దావీదును గురించి నెహెమ్యా గ్రంథంలో ఏం రాస్తారండి? దైవజనుడైన దావీదు అంటారు. అందుకే అనుకో రిక్వెస్ట్ చెప్పేద్దాం ఒకే సరేనా. ఎప్పుడు నన్ను దైవజనుడు అని పిలవద్దండి అంటాను అనమాట, సరేనా. ఇంకా దైవజనుడు కావాలా ఆశ ఉంది, సరేనా. కాబట్టి దైవజనుడు వేరే, దైవ సేవకుడు వేరే. ఇంకా నేను దైవ సేవకునిగానే దేవుడు కోరుకున్నాడు, దైవజనుడు కావాలి అనే ఆశ నాకుందన్నమాట. కనుక దావీదు జీవితంలో చూస్తే దావీదు దైవ సేవకుడుగా, దైవ దాసుడుగా పిలువబడ్డాడు, కానీ ఏమయ్యాడు? దైవజనుడుగా మారిపోయినాడు. ఎంత అద్భుతమైన విధానంలో దావీదు దైవజనుడుగా మారాడంటే ఏమంటాడండి? నేను నా చిత్తానుసారుడైన ఒక మనుషుని కనుగొన్నాను, అతడు ఏం చేస్తాడు? నా హృదయానుసారుడు. అతడు ఏం చేస్తాడండి? నా చిత్తమును నెరవేర్చును, నా ఉద్దేశములన్నీ ఏం చేస్తాడు? ఎక్కడ పరలోకపు తండ్రి ఎక్కడ? ఈ మానవుడు ఎక్కడ? ఈ మానవుని ద్వారా దేవుడు పరలోకములో దేవుడు ఏమైతే ఉద్దేశించినాడో, నిత్య సంకల్పములో ఏమైతే కలిగి ఉన్నాడో దానిని ఆ దావీదు ద్వారా నేను నెరవేర్చుకుంటాను అని చెప్పాడు. అలాగే మనల్ని కూడా ఆయన కోరుకున్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? చెప్పండి, కోరుకున్నాడు. చెప్పాలా? నేను చెప్పాను మీకు, నాకు దురలవాటని. ఏం దురలవాటు చెప్పండి? పిలిపించడమా? నా దురలవాటు మీకు చెప్పాను, ప్రార్థన చేయమని చేస్తున్నారు. ప్రార్థన ఏం అలవాటు అండి? పలికించడం అన్నమాట, సరేనా. అది మీరు కొంచెం ఓర్చుకోవాలి. ఈరోజు ఒకరోజే లేండి, సరేనా. అది ఓర్చుకొని మీరు పలకడం వల్ల ఏమవుతుందంటే కొంచెం జ్ఞాపకం ఉంటుంది. రెండోది నిద్రపోకుండా ఉంటాం అన్నమాట, అది కూడా ఇంపార్టెంట్, సరేనా. రైట్. సో తలంపు ఏంటంటే ఏం చేశాడు? కోరుకున్నాడు. 2 పిలిపించినాడు. 3 మాన్పించినాడు. 4 రప్పించినాడు. కనుక దేవుడు మనల్ని తన దాసులుగా కోరుకొని, తన దాసులుగా మనల్ని పిలిపించుకొని, తన దాసులుగా మనల్ని మాన్పిస్తూ, తన దాసులుగా మనల్ని ఏం చేస్తున్నాడు? రప్పించినాడు. రప్పించబడిన మన జీవితాలు దావీదు యొక్క జీవితాన్ని మనము ఆలోచిస్తూ అట్టి అద్భుతమైన బిరుదును దేవునితో సంపాదించుకునే విధంగా మనం పరిచర్య జరిగించాలా. 3 రకాల పరిచర్యలు అప్పగించబడ్డాయి. ఏమేమి అప్పగించబడ్డాయండి? మేపుట, పాలించుట, నడిపించుట కదా. మనం చాలాసార్లు రివర్స్ ఇస్తాం. ఏం చేస్తాము? ఫస్ట్ అటాక్ అన్నమాట. ఏంటి? నడిపించుట చేస్తాం. మేపకుండా నడిపిస్తే కదా అలసి సమస్య వెళ్ళిపోతారన్నమాట కదండి. కనుక ఫస్ట్ మేపాలి, తర్వాత ఏం చేయాలి? పాలించాలి, తర్వాత ఏం చేయాలి? నడిపించాలి, సరేనా. అది దావీదు యొక్క జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనము చూసేటువంటి ఈ విషయాలలో నేనేం చెప్పుకున్నామంటే, మేపాలి అంటే మన సామర్థ్యం మీద ఆధారపడకూడదు. మళ్ళీ మనము మన సామర్థ్యం ఉపయోగించి, మన శక్తి ఉపయోగించి, మన బలం ఉపయోగించి దేవుని పరిచర్య మనము చేయలేము అని చెప్పుకున్నాం కదండి. దానికి ఉదాహరణ చెప్పుకున్నాము. ఆయన ఏం చెప్పాడు? తాను చేయనై ఉన్నది ఎరిగి ఉండి ఏమన్నాడు? మీరే వారికి భోజనము పెట్టుడి అని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు వారి దగ్గర. కానీ ప్రభు ఏమంటాడు? మీరు భోజనము పెట్టుడి అని అర్థం ఏంటి అంటే, ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆయన ఏం చేశాడు? శిష్యులకు ఇచ్చెను. విరిచి ఏం చేశాడండి? శిష్యులకు ఇచ్చెను. తన సమృద్ధిలో నుండి మనము మేపే పరిచర్య చేయాలా అని చెబితే ఏం చెప్పామంటే, ఆయనకు 15 అంతల సమృద్ధి అని చెప్పుకున్నాం కదా. ఏమేమి ఉన్నాయి గుర్తుందండి? మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? అన్నము సమృద్ధిగా ఉంది. 2 భోజన పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. 3 మాంసము సమృద్ధిగా ఉంది. 4 నీరు సమృద్ధిగా ఉంది. 5 నీతి సమృద్ధిగా ఉంది. 6
న్యాయము సమృద్ధిగా ఉంది. 7 రక్షణ బలము సమృద్ధిగా ఉంది. 8 బుద్ధి సమృద్ధిగా ఉంది. 9 జ్ఞానము సమృద్ధిగా ఉంది. 10 ఆరోగ్యము సమృద్ధిగా ఉంది. 11 స్వస్థత సమృద్ధిగా ఉంది. 12 సత్యము సమృద్ధిగా ఉంది. 13 సమాధానము సమృద్ధిగా ఉంది. 14 జీవము సమృద్ధిగా ఉంది. కృపా సమృద్ధి గలవాడు. కృప సమృద్ధిగా ఉంది. ఇవన్నీ సమృద్ధి కలిగిన తండ్రి వద్ద ఉన్నాయి. వాటిని మనం తీసుకొని పరిచయం జరిగించాలా? ఆయన సమృద్ధిలో నుండి కదా మనము తీసుకొని ఏం చేయాలా? మేపాలా. అంటే అర్థం ఏంటి అంటే ఆయన సమృద్ధిలో నుండి మనము సమృద్ధిని పొందాలా అని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పినాం అన్నమాట? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించుచున్నావు. అంటే మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. మందిరంలో ఎవరున్నారు? నీవు నేను ఉన్నాం. అంతే కదా. అంటే దేవుడు తన మందిరములో, అందుకే ఆ మాట చూడండి, చూద్దాం ఆ మాట ఏముందంటే ఇక్కడ 69వ వచనం, తాను అంతరిక్షమును కట్టినట్లు. ఎట్లా కట్టినాడంట? అంతరిక్షమును కట్టినట్టు. అన్న ఈ మాట అర్థమవుతుందా? అంతరిక్షమును కట్టినట్టు అంటే అర్థం ఏంటి? అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి? మన ఊహకు అందదు కదా. మనది ఒక సౌర కుటుంబం మాత్రమే. సౌర కుటుంబం అంటే సూర్యుడు ఒక నక్షత్రము. సౌర కుటుంబం దేంట్లో ఉందంటాము? పాలపుంత కదా, మిల్కీవే గ్యాలక్సీ అంటాం. పాలపుంత అంటే కొన్ని బిలియన్ల నక్షత్రాలు, ఒక నక్షత్రం కాదు, కొన్ని కోట్ల నక్షత్రాలు కలిసి ఒక గ్యాలక్సీ ఏర్పడుతుంది. నక్షత్ర మండలము అంటాం. ఏవులో మనం చూస్తాం. ఆయన వాటికన్నీ ఏం చేసేవాడు? పేర్లు పెట్టేవాడు. కొన్ని కోట్ల నక్షత్రాలకి పేర్లు. నాకైతే చాలా అంటే అప్పుడు బాధపడతాను అనమాట. మందిరంలో ఉండి అందరి పేరు తెలియదు కొన్నిసార్లు. రూతమ్మని జయమ్మక్క అంటాను, జయమ్మక్క రూతమ్మక్క అంటాను అనమాట. అర్థమైందా? ఆయన కొన్ని కోట్ల నక్షత్రాలకి ఎట్లా పేర్లు పెట్టగలిగాడు? వాడన్నిటినీ వాటి వాటి స్థానాల్లో పెట్టాడు. అర్థమైంది ఈ మాట మీకు? అంతరిక్షమును కట్టినాడు అంటే అట్లాంటి బిలియన్ల కొద్ది నక్షత్రాలుండే పాలపుంత లాంటి నక్షత్ర మండలాలు బిలియన్ల కొద్ది ఉన్నాయి. అలాగే కొన్ని కోట్ల కొద్ది ఉన్నాయి. ఆ కోట్ల కొద్ది నక్షత్రాలన్నీ కూడా అంతరిక్షములో ఆయన అన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినాడు. ఒకదాని ఒకటి గుద్దుకోవు, ఓ దాంతో ఒకటి రాబడి పెట్టుకోవు, ఏ నష్టము కలిగించవు. ఆయన ఎట్లా పేర్లు పెట్టి పిలిస్తే వస్తాయి, వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాయి. అంతరిక్షమును ఆయన కట్టినాడు. రెండవది భూమిని నిత్యముగా స్థాపించినాడు. అట్లా పరిశుద్ధ మందిరమును కట్టించినాడు. సౌరుడ గుర్తుంచుకుందాం, పరిశుద్ధ మందిరములో ఎందుకు మందిరం సమృద్ధి ఉంటుందంటే ఆయన అంతరిక్షములో ఏం సమృద్ధిగా ఉన్నాయి చెప్పండి? నక్షత్రాలు సమృద్ధిగా ఉన్నాయి. అవునా? రాత్రిపూట వచ్చారు చూస్తే ఆహా అనిపిస్తుంది. అవునా కదండి? ఎన్ని కోట్ల కొద్ది నక్షత్రాలు ఉంటాయి. అంత సమృద్ధి మందిరంలో దేవుడు పెడతాడు. అట్లా కట్టాలంటే మందిరం చూడండి, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును ఏం చేస్తాడంట? కట్టించెను. దేవుని మందిరములో అంత సమృద్ధి దేవుడు ఉంచుతాడు. దైవ సేవకులముగా మనమేం చేయాలంటే, మనల్ని ఆయన కోరుకున్నాడు కాబట్టి, మనల్ని ఆయన పిలిపించినాడు కాబట్టి, మనల్ని ఆయన మాన్పింపజేశాడు కాబట్టి, మనల్ని రప్పించినాడు కాబట్టి, మనము ఆ సమృద్ధిలో నుండి దైవ సేవకులముగా మన అప్పగించబడిన దేవుని స్వాస్థ్యమైన వారిని మేపాలి. చాలా విచారం ఏంటంటే, అంత సమృద్ధి మన ప్రభు ఇచ్చి ఉండగా మనము ఖాళీగా ఉంటాము. ఎందుకు ఖాళీ అవుతాము అనే విషయాలు మనం రెండు చూసుకున్నాం కదా. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామని? మొట్టమొదట ఎందుకు ఖాళీ అవుతాం చెప్పండి? ఏమన్నా మీరు గంట చెప్తారు, అర్థం కాదని అంటారా? నేను సింపుల్ సెంటెన్స్ చెప్పిన, వర్తమానం అంతా మర్చిపోయి గుర్తుపెట్టుకోవాలా. ఏం చెప్పండి? చెప్పు తమ్ముడు, గట్టిగా. వెరీ గుడ్. ఇంగ్లీష్ అని చెప్పా. రైట్ పొజిషన్లో ఉండము, సరి అయిన స్థానములో ఉండని కారణాన మనము ఏమవుతాము? ఖాళీగా ఉంటాము, దిగంబరులముగా ఉంటామని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పినామండి? ఆదాము హవ్వ గురించి చెప్పుకున్నాం కదా. సరి అయిన స్థానములో ఉండకపోతే దిగంబరులముగానే ఉంటాము.
కనుక పాపము పైన మన స్థానం ఉండాలా. ఎట్లయితే దేవుడు సమస్తమును వాని పాదముల కింద పెట్టాడు, అట్లు ప్రతి పాపాన్ని, ముఖ్యంగా ఏం పాపం చెప్పాను గుర్తుందా? ఏం పాపం చెప్పాను? ఒకటి చెప్పాను అంతే. ఏం చెప్పాను? దురభిమాన పాపం. దావీదే ప్రార్థన చేశాడు, ఏమని? అయ్యా దురభిమాన పాపము నన్ను ఏలనీయద్దయ్యా అని. అప్పుడు నేనేమవుతానంటే యథార్థవంతుడిగా ఉంటా, అప్పుడు నేను ద్రోహము చేయకుండా ఉంటా. కనుక ఇది ఒకటి చూసినాం, చాలా పాపాలు ఉన్నాయి కానీ ఒక్కటి చూసుకున్నాం సమయ హద్దుబాటును బట్టి. దురభిమాన పాపం, ఇంగ్లీష్లో ఏం చెప్పానండి? ప్రిజంషియస్ సిన్ అని చెప్పాను. అది మన జీవితాల్లో ఏలకూడదు అని చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయినాం కదా. దానివల్ల ఏమవుతాం? మనము ఖాళీ అయిపోతాం. రెండవదిగా ఏం చెప్పుకున్నామండి? రైట్ ప్లేస్, సరి అయిన స్థలము. పలకండి, సరి అయిన స్థానము. గట్టిగా పలకండి. ఇంకో పూరి కావాలంటే ఎక్స్ట్రా ఇప్పిస్తాం, సరేనా? గట్టి పలకాలా? సరి అయిన స్థానము, సరి అయిన స్థలము, రైట్ ప్లేస్. ఓకేనా? అంటే ఏ స్థలంలో ఉండాలని చెప్పుకున్నాము? బలిపీఠము దగ్గర. ఎక్కడ ఉండాలా? బలిపీఠము దగ్గర. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకున్న ఉదాహరణ? అబ్రహాం యొక్క జీవితం చెప్పుకున్నాం కదా. ఎంత ఆశీర్వదించినాడు, పిలిచినాడు కదా, కోరుకున్నాడు అబ్రహాముని, పిలిచినాడు, మాన్పించినాడు, రప్పించినాడు. రప్పించి ఏం చేశాడు? 7 అంతల ఆశీర్వాదం ఇచ్చినాడు. 12వ అధ్యాయం ఆరంభంలో 7 అంతల ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ ఉండయ్యా అని చెప్పి, ఈ దేశము నీకు ఇస్తాను అంటే ఆయన ఏం చేసినాడు? బలిపీఠం ఏమో కట్టినాడు, కానీ బలిపీఠం దగ్గర లేకుండా వెళ్ళిపోతే ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏమైంది? ఒకటి కొంటే 4 ఫ్రీ చెప్పాను కదా. ఏమొచ్చింది? కరువుతో పాటు హాగర్ వచ్చింది, ఇష్మాయిల్ వచ్చినాడు, అబద్ధాలు వచ్చినాయి, పరిహాసము, హేళన వచ్చింది, ఇంకేమొచ్చింది? అది మర్చిపోద్దండి మీరు. అడవి గాడిద లాంటి స్వభావం, అది మర్చిపోవద్దండి. ఏం స్వభావము? అడవి గాడిద లాంటి స్వభావం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతన్నా చెప్పు, అంతే, అది అంతే అన్నమాట. ఎంత వాక్యం వింటాము కానీ మేము చేసేది మేము చేస్తాం అంతే. ఎందువల్ల వచ్చింది అంటే బలిపీఠము దగ్గర లేని కారణాన అని చెప్పుకున్నాం నిన్న. బలిపీఠం ఏమేమి మాట్లాడుతుందో? మొట్టమొదట ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. అనుదినము దైవ సేవకులముగా నూతనమైన ప్రత్యక్షత ఆయన పాదముల దగ్గర పొందాలి. నువ్వు బలిపీఠం దగ్గర లేకపోతే ఆయన ఎట్లా ప్రత్యక్షమవుతాడు నీకు? నువ్వు బలిపీఠం దగ్గర ఉండకుండా నీకు ఇష్టమైన దారిలో వెళ్తూనే ఉంటే, ఆ అబ్రహాము ఇంకా ప్రయాణము చేశాను, అక్కడికి పోయి ఇక్కడికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, ఇంక దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? నన్ను పూర్ణ మనస్సుతో వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆ పూర్ణ మనస్సుతో వెతకడానికి టైం ఉంటే కదా. అంటే బిజీ అనా? మంచి బిజీ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటండి? నీ సన్నిధిని వెదకుమంది నీవు సెలవయ్యగా నీ సన్నిధిని వెదకెదను అని నేను చెప్పింది అంటారు దావీదు. అర్థమైందండి? సన్నిధిని వెదకమని దేవుడు చెప్పాడంట, అంతే, ఫినిష్. దావీదు ఏం చేశాడంట? ఆయన సన్నిధి వెతుకుతూ వచ్చినాడు. అందుకే దావీదు హ్యాస్ ఎ గ్రేట్ రెవల్యూషన్ అబౌట్ గాడ్. అది చాలా ప్రాముఖ్యమైంది. మీరు చదివే కీర్తనలు చూస్తే 75 కీర్తనలు ఆయన రాష్ట్రంగా మనకు కనబడుతుంది. ఆయన పేరుండే కీర్తనలు, ప్రతి కీర్తన ఒక మాస్టర్ పీస్. అంటే ఒక్కొక్క కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు తనకనే విషయాన్ని అద్భుతంగా వివరిస్తాడు. అర్థమవుతుంది ఈ మాట మీకు? ప్రియమైన వాళ్ళరా, కొన్ని కీర్తనలలో దుఃఖంతో ఆరంభిస్తాడు, ఆరాధనతో అంతం చేస్తాడు. హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హిస్ గాడ్ మోర్ అండ్ మోర్. తన యొక్క దేవుణ్ణి తను తెలుసుకుంటూ వచ్చాడు. అదే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత. క్రైస్తవ జీవితానికే దేవుని తెలుసుకోవడం ప్రాముఖ్యత అయితే, దైవ సేవకులంగా మనమైతే తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే అంత మేపగలం. ఆ తెలుసుకునే కార్యక్రమంలోనే దేవుని ప్రత్యక్షత ఉంది. నీవు ఆయన పూర్ణ మనస్సుతో వెదకాల. కొంతసేపు కూర్చుందాం దేవుని దగ్గర కూర్చొని, దేవా నాతో మాట్లాడు, నాకు ప్రత్యక్షము కా ప్రభువా. మోషే యొక్క ఆశ కదా, నేను చూడాలా ప్రభువా, నేను నిన్ను చూడాలా. ఆయన ఏమంటాడు? నువ్వు నన్ను చూస్తే బతకలేవయ్యా. చూడాల్సిందేనయ్యా. సరేలే, బండ దాక్కో, నేను నీకేం చేస్తాను? నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేది. అద్భుతమైన మాట అండి. సోదరా, నీవు నేను కనిపెట్టుకుంటే, స్పష్టంగా రాయబడిన మాట. నేను చెప్పాను ఈ మాట. ఈ మాట ఎప్పుడు చెప్పారండి? బబులోనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట ఇది. ఏమని? నన్ను వెదకండి. ఎక్కడ?
బబులోన్లో ఇంకా వేరే పనిలే. ఇశ్రాయేల్ దేశంలో ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ పని ఈ పని చేసేవాళ్ళు. విశ్రాంతి దినాలు ఎగ్గొట్టు కూడా పని చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని ఎగ్గొట్టారండి? వాళ్ళు 70 విశ్రాంతి దినాలు ఎగ్గొడితే ఒక విశ్రాంతి దినానికి 1 సంవత్సరం చెప్పుని ఇప్పుడు ఏం చేశాడు? 70 సంవత్సరాలు ఎక్కడ పెట్టినాడు? ఎక్కడండి? బబులోన్లో పెట్టి. బబులోన్లో ఏం పని? ఇప్పుడు ఇంకేం పనులు లేదు బబులోన్లో ఏం పని అండి? ప్రభువును వెతికే పని. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలా? తగ్గించుకొని ఏం చేయాలా? నన్ను వెదకి ఆయనను వెతుకుతే ఆయన దొరుకుతాడు. ఆయన ప్రత్యక్షము కావాలని ఆశపడతాడు. ఆది కాండము నుండి ఆయన ఆశ ఏంటంటే నన్ను ఇంకేముందండి? రోమాలు ఏమంటాడు? యెషయాలు ఏమంటాడు? నన్ను వెదకని వారికి నేను వెదకని వారికే వెతికితే ఇంకేం దొరుకుతాడండి? ప్రత్యక్షత బలిపీఠము దగ్గరనే ఉంటుంది. బలిపీఠం బయట ప్రత్యక్షత లేదు. ఆల్టర్ స్పీక్స్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని నిన్న చెప్పుకున్నాం కదా. రెండోది చెప్పినాము ఆల్టర్ స్పీక్స్ అబౌట్ ద ప్రేయర్ లైఫ్ కదా. ప్రార్థించను అని చెప్పుకున్నాం బలిపీఠం దగ్గర. కాబట్టి ప్రార్థన అనుభవం. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తాంలేండి. ఇప్పుడు అన్న చెప్తా నాకు వస్తారనమాట. ఇట్లాంటి ప్రార్థన చేయొద్దండి. ఎట్లాంటి ప్రార్థన అన్న చెప్పింది మీరు చూడలేదా? అయ్యో సెల్ ఫోన్ చూపిద్దాం. లేదు అలవాటైంది మనకి, మానుకోవద్దన్నమాట. సెల్ ఫోన్ పెట్టుకుంటాను తెలిసి. పరలోకపు తండ్రి, ఇదిగో ఫలానా అక్కర్లో ఉన్న సహోదరుడు ప్రభువా ట్రింగ్ అంటది. ప్రభువా మానుకుందాం ఏం పర్వాలే. అది అలవాటైంది. ఇట్ హాస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. మన జీవితంలో ఇది పార్ట్ అయిపోయింది. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన పేరు చెప్పాను కానీ, ఆయన అంటాడు నా ఫోను 24 గంటలు అందుబాటులో ఉంటుంది. స్టేజ్ మీద కూడా వాక్యం చెప్పుకుంటా హలో ఇక్కడ పప్పులో చింతపండు అంటాడు స్టేజ్ మీద. సోదరా సోదరి, దేవుని సేవకులుగా మనము అందరికీ మాదిరి. మనల్ని అందరు గమనిస్తారు. విశ్వాసులకి ఏం చెప్తాం మనం? మీరు చదవబడుతున్న పత్రికలు కాదా అని చెప్తాం విశ్వాసులకి. మనం మాత్రం పత్రిక కాదా? మనం సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నాము? ముఖ్యంగా ప్రార్థనలో గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన కూర్చున్నామంటే పక్కన పెట్టే ఏం పర్వాలే, ఆఫ్ చేసేయి. దేవునితో మాట్లాడడం కంటే ఇంకేం ఇంటరాక్షన్ ఉంది? నేను చెప్పాను ఒకసారి, గుర్తుంది అనుకుంటా, ఒకసారి క్షమించి ఫస్ట్ టైం వచ్చాను కదా. ప్రిన్సిపాల్స్ మీటింగ్కి వెళ్తామన్నమాట. ప్రిన్సిపాల్ మీటింగ్కి వెళ్తే కలెక్టర్ వస్తాడు. కలెక్టర్తో మీటింగ్ అంటే అదొక తలకాయ నొప్పి. అర్ధగంట ముందు లోపలికి పోవాలా. లోపలికి పోతూ ఉండగానే అడుగుతారనమాట, సార్ సెల్ ఫోన్ ఇచ్చేయండి అంటారు. అంత ఇవ్వరు, ప్రిన్సిపాల్ కదా ఇవ్వరు అనమాట, అట్లే పెట్టుకుంటారు. 15 మినిట్స్ ముందు ఒక పీఓన్ వస్తాడు, సార్ కీప్ ఆల్ యువర్ సెల్ ఫోన్ సైలెన్స్ అంటాడు అనమాట. అయిపోతుంది. మళ్ళీ ఎవరు వస్తే ఇంకో వస్తాడు, సార్ సెల్ ఫోన్ ఆఫ్ చేసినది అడుగుతాడు అనమాట. దాదాపుగా 5 మంది 6 మంది వస్తారు. కలెక్టర్ వచ్చే లోపల 5-6 మంది వచ్చి సార్ ఆఫ్ చేయండి, సార్ ఆఫ్ చేయండి, సార్ ఆఫ్ చేయండి. పొరపాటు సెల్ పట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా కూర్చోబెడతారు, వదిలిపెట్టరు అక్కడ. కలెక్టర్ దగ్గరే అట్లా ఉన్నప్పుడు దేవుని దగ్గర మనము దైవ సేవకులముగా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దాన్ని కొంచెం పక్కన పెడదాం. ప్రార్థన అంటే ప్రార్థనే. రెండోది కుటుంబ ప్రార్థన. దైవ సేవకులకు కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము అని చెప్పాను. కుటుంబ ప్రార్థన చేయకుండా పరిచర్య వద్దు, మానుకుందాం పరిచర్య. ఎందుకనగా నీ కుటుంబమును బాగా ఏలుకోలేకపోతే నువ్వు బయటకు వచ్చి ఏం వెళ్తావు? నువ్వు సంఘాన్ని ఏం మేపుతావు? వారిని ఫస్ట్ ఫీడ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ఫీడ్ చేయి. కుటుంబాన్ని ఫీడ్ చేస్తే పెద్ద కుటుంబాన్ని ఫీడ్ చేయగలవు అన్నమాట. కుటుంబాన్నే మేపలేకుండా ఇంకా పెద్ద సంఘాన్ని ఏం మేపగలం మనం? ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో ఒక పాట, సియోని గీతాల పాట ఆరంభించండి. పాట మొత్తం పాడండి, ఏం పర్వాలేదు, అర్జెంట్ ఏమీ లేదు. దేవుడు మనల్ని మాన్పించేశాడు. ఏం మాన్పించినాడు? మన ఉద్యోగాలు మాన్పించినాడు కదా, మన వృత్తులు మాన్పించాడు. ఎందుకు? వద్దు ఇంకా మనము ఆ వృత్తుల్లో ఉన్నప్పుడు బిజీగా ఉంటుంది. నేనైతే 4:30కి లేస్తే మళ్ళీ రాత్రి 11 దాకా వర్కింగే 4:30 క్వైట్ టైం. బయటకు వస్తేనే 5:30కి కుటుంబాదన, 6 నుంచి లెసన్లు చెప్పి 12 గంటలు లెసన్లు చెప్పి మళ్ళీ మీటింగ్కి వచ్చి మీటింగ్ అయిపోయినాక మళ్ళీ కుటుంబాదన అన్నీ క్వైట్ టైం అనేది 11:30 అవుతుంది. బిజీగా ఉంటుంది. దేవుడు ఏం చేసినాడు? నాన్న మానేయరా అని చెప్పాడు. ఏం మానేయమన్నాడు? ఉద్యోగం మానేయమని. ఇప్పుడు మానేస్తే ఇన్ని గంటలు మిగిలిందా లేదా? కానీ బిజీ అవుతున్నాం. ఏం పర్వాలా,
ఒకవేళ పిల్లల కాలేజ్ ఉందా, పిల్లలకు స్కూల్ ఉందా, లేపండి, ఏం పర్వాలా. వాళ్ళు కూర్చోబెట్టి ఒక దైవ సేవకుని ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోతే ఇంకా విశ్వాసం అంటే కుటుంబ ప్రార్థన ఎట్లా ఉంటుందండి? ఉండదు. ఒక శ్రీరామ గీతాలు పాట పాడండి, ఒక అధ్యాయం మొత్తం చదవండి, ఆదికాండం నుంచి ఆరంభించి, ఆదికాండంతో ఆరంభించి, మత్తయితో ఆరంభించి పొద్దున్న రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం. అది ఆల్టర్ మాట్లాడుతుంది, బలిపీఠం మాట్లాడుతుంది. అబ్రహాము దానికి ఉదాహరణ. నేను చెప్పాను కదా, ఎన్ని వేలు తమ్ముడు, 318, 636 వాళ్ళు పనోళ్ళు మాత్రమే. ఇంకా వానికి ఉన్నటువంటి దాసీలు కదా, అవన్నీ హాగరు వారందరూ చూసుకుంటే 1000 మందిని ఏం చేసేవాడు ఆయన? మోకరింపజేసేవాడు. అదే మనకు అర్థమవుతుంది. ఎందుకు వంటలు ఏం చేసినాయి? సరే, కోపం వచ్చింది కదా, సారీ క్షమించండి ఏమనుకోదు. ఏంటబ్బా నువ్వు మొన్న సేవకు వచ్చినావు, కుటుంబ ప్రార్థన గురించి చెప్తావా అని కదా, నేను చూస్తున్నా, అందుకని పంచుకుంటున్నా అన్నమాట. సౌరుడా, నీ ఆత్మీయ జీవితంలో అబ్రహాములాగా నీతి న్యాయములను అనేసేవాడు, నేర్పించేవాడు. కాబట్టే ఏం చేశాడు? జరగబోయే నాశనాన్ని అబ్రహాముకు చెప్పడానికి దిగి వచ్చినాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే దేవుడు దిగి వచ్చి ప్రత్యక్షమవుతాడు. జరగబోయేవి చెప్తాడు, నీ జీవితంలో జరగబోయే ప్రమాదము నీకు దేవుడు చూపిస్తాడు. ఆయన దిగి వచ్చినాడు అబ్రహాముతో, నేను చేసే కార్యమును ఏం చేస్తాను? దాచేదనా. ఎందువల్లంట? ఆయన తన పిల్లలకు నీతి న్యాయం నేర్పించినాడు. కానీ కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే, కుటుంబ ప్రార్థనలో నువ్వు చేసేటువంటి ఆ చిన్న సమయం, గడిపే సమయము, ఇట్ గివ్స్ యూ న్యూ మెసేజ్. కొత్త వర్తమానం నీకు ఇస్తుంది, కొత్త తలంపులు నీకు ఇస్తుంది. అన్న పద్ధతిని చూస్తూ వస్తావు ఆత్మీయ జీవితంలో. మూడవదిగా సంఘ ప్రార్థన అని చెప్పాం కదా, కనుక ప్రార్థనా జీవితం. మూడవది చెప్పామంటే బలిపీఠం ఏం మాట్లాడుతుంది? క్రాస్ కదా, సిలువను గూర్చి మాట్లాడుతుంది అని చెప్పామన్నమాట. కనుక సిలువ యొక్క అనుభవము చాలామంది మనం వెళ్తున్నాం, చాలా మంచిదే. కానీ ఆ సిలువలో ఒక 3 విషయాలు నేను చెప్పి ముగించాను. చూద్దాం, చూసుకొని ముందుకు వెళ్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సిలువకు వ్యతిరేకులు ఎవరు అని చెప్తూ మనం ఏం చెప్పుకున్నామంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 చూద్దామండి ఈ మాట. 18వ వచనము 19వ వచనం అండి. కలిసి చూద్దాం, కలిసి. అనేకులు ఎంతమంది అండి? అనేకులు, ఈ మాట గుర్తుపెట్టు. అవునా? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏచుచూ చెప్పుచున్నాను. ఏమంటండి? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నెంబర్ 1, వారి కడుపే వారి దేవుడు. 2, తాము సిగ్గుపడవలసిన విషయములందు అతిశయపడుచున్నారు. 3, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. సిలువకు శత్రువులు చేసే 3 పనులండి. సిలువకు శత్రువులుగా చేసేవారు ఈ 3 పనులు చేస్తే ఏం చేస్తారండి? వారి కడుపే వారి దేవుడు. ఈ విషయం నేను వివరంగా చెప్పుకున్నాం కదా, ముందుకు వెళ్ళిపోదాం. రెండోది ఏంటి? సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడతా ఉన్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు అంటే ఏవేవి దేవుడు మాన్పించినాడో, ఎందుకు మాన్పించినాడు? అవన్నీ పాత పురుషుడు కదా, అవన్నీ పాత జీవితాన్ని మాన్పించి కొత్త జీవితం ఇచ్చినాడు. పాత పనిని మాన్పించి కొత్త పని అప్పగించినాడు. ఏమికుండా పాత కుండ విడిచిపెట్టి కొత్త కుండ పట్టుకుంది ఎవరు? గట్టిగా చెప్పండి, వినపడలే. ఇంకొంచెం గట్టిగా ఏం చెప్పిందామె? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడు. అప్పుడు ఏమైంది? గ్రామము వచ్చి ఏమంటారు? నువ్వు చెప్పిన మాటని బట్టి కాదమ్మా, మేమే తెలుసు ఏమని, ఈయన నిజముగా. సహోదరుడా, సిలువ యొక్క అనుభవములో ప్రాముఖ్యమైనది ఏంటంటే సిగ్గుపడాల్సిన సంగతులు వదిలేయాలా, వాటిని మళ్ళీ తెచ్చుకోకూడదు. అది యాకోబు బావిలో ముంచే కుండ. యాకోబు బావి అంటే ఏంటి? మోసగాని బావిలో వంచే కుండనే పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏం కిరణ్ ఏమవుతుంది? అదే కుండ ఉంటే ఏం లాభం వచ్చా? ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ మాన్పించాడు లేదా? ఉందన్నమాట. గొర్రెలను పాలించడము మాన్పించి, అది పాత జీవితం.
చాలాసార్లు ఇది ఒక్క హెచ్చరిక చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. చాలాసార్లు మన పాత జీవితం వస్తూ ఉంటుంది కదా. పాట ఉంది కదా, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఏముంది? అప్పుడప్పుడు పాత జీవితం పైకి వస్తూ ఉంటుంది, తొంగి చూస్తుందా. అప్పుడప్పుడు పాత జీవితం తొంగి తొంగి చూస్తుంది. చూస్తుంది. ఆ పాత జీవితాన్ని ఏం చేయాలా? సిలువేయాలా. పాత జీవితాన్ని సిలువ వేయకపోతే కొత్త జీవితం ఆరంభం కాదు, కొత్త జీవితం పరిచయం జరగదు. మళ్ళీ పాత దాంట్లోనే పరిచయం చేస్తావు కదా, పులిసిపోయిన దాంట్లోది ఏంటది, పులిసిపోయిన దాంట్లోనే పరిచయం చేస్తావు. ఆ పాత కుండల్లో పరిచయం చేసి ఉంటే ఎవ్వరు నమ్మిండేవారు? సమరయ్యలో నమ్మిండే వాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త కుండామే కొత్త దాంట్లో నుంచి ఇస్తూ ఉంది, కొత్త దాంట్లో ఇస్తూ ఉంది. అందుకే అంతమంది రక్షణ పొందారు. ఎందుకు? నా పరిచయ ద్వారా ఎక్కువ మంది రక్షణ పొందడం లేదు అని ఆలోచిస్తే నాది ఇంకా పాత జీవితం మానిపోలేదు. ఆయన మానిపిస్తున్నా మనం మానుకోవడంలా. కాబట్టి అవి సిగ్గుపడాల్సిన విషయాలు. ఉదాహరణకు పొద్దునే ఆలోచిస్తూ వచ్చామన్నమాట, సిగ్గుపడాల్సిన విషయాలు అని. ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మగారు నిద్రించారు, మా అమ్మ నిద్రించారన్నమాట. పరలోకానికి వెళ్ళింది మా అమ్మ. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆదరణ కూడికి పెట్టాలా వద్దంటారా? పర్లేదు, ఇక్కడేమి లైవ్లో ఉందా? సారీ సరే అండి, లేదు కదా, ఓకే, రికార్డింగ్ లేదు, ఏం పర్వాలేదు, ఎవరైనా చెప్పచ్చు, ఏం పర్లే. ఇప్పుడు ఆదరణ కూడిక అనేది పెట్టుకుందామా వద్దా? సరే, ఆదరణ కూడిక ఎప్పుడు పెట్టుకుంటారు మామూలుగా? 3వ రోజు. బాగా చెప్పారా? 3వ రోజు లేదా 19వ రోజు లేదా 11వ రోజు పెడదామంటారా వద్దా? మనము మాట్లాడుకుంది, ఏం పర్లే. వెరీ గుడ్. నీతిమంతుని జ్ఞాపకము చేసుకోమన్నాడు, కూడికి పెట్టమన్నాడా? జ్ఞాపకము చేసుకోమన్నాడు, అంతే. కూడికి పెట్టమని చెప్పలే కదా. అది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇట్లాంటివి రకరకాల కట్టుబాట్లు పొద్దున డిస్కస్ చేస్తామన్నమాట. లోకములో ఉండే కట్టుబాట్లు సేవకులం మనమే తీసుకొచ్చాం అని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడంలే. వీఆర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చెప్పాలి నిదానంగా, మాట కాదమ్మా, అది చేయకూడదు, అది లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క ఆచారం, అది మనం చేయకూడదమ్మా. మందిరంలో బాడీ పెడతారు, బయట నుంచి అంతా వచ్చి దండలు వేస్తుంటారు మందిరంలో. చేయొచ్చా చేయకూడదా? మనకు తెలుసు, కానీ ఏం చేస్తాం మనము? ఏం కాదు అన్న, వాళ్ళు దుఃఖంలో ఉన్నారన్నా, నా పాపం పోయిందిలేనా దుఃఖంలో. అరే, దుఃఖంలో ఉన్నంత మాత్రాన ఏదైతే సిగ్గుపడాలో దాన్ని మరలా చేస్తామా అండి? చెయ్యం కదా. చాలా విషయాలు ఎట్లా ఉన్నాయంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతారన్నమాట. అలా చేయకూడదు, అది సిలువ కాదు. సిగ్గుపడాల్సిన వదిలిపెట్టేసాం, వద్దు చెప్పండి, ఏం పర్వాలే. ఎట్లా చెప్పాలా? అదే ఏమంటే మిలిటరీ డిసిప్లిన్ కాదంట. ఏం కాదు? మిలిటరీ అట్ట కాదు అన్న, ప్లీజ్ అన్న, వద్దులేనా అన్న, ఏమనుకోవద్దన్నా. అది చెప్పితే మృదువైన మాట ఏం చేస్తుంది? కోపమును మనం ఏం చేస్తాము? నొప్పించు మాట. ఇంకేమంటా? దేవుడు చెప్పాడు కదా, వాళ్ళు హృదయంలో నొచ్చుకోవాలంటన్నా అని దాన్ని గాయము చేసి రేపి తిప్పి దాన్ని మళ్ళీ తీసుకుంటాం అన్నమాట. అలా కాదు, దేవుని వాక్యం వాళ్ళు చెప్పదు కదా. సిగ్గుపడాల్సిన విషయాలు మానేయాల, నిదానంగా వాళ్ళు చెప్పగలగాల. దైవ సేవకుడుగా మేపాల వాళ్ళని. ఫీడ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో మనం పోషిద్దాము. అన్య ఆచారములు వద్దు, దేవుని వాక్య ప్రకారం బోధన చేద్దాం. వారితో నడుచుటకు గతించిన కాలమే చాలును, అయిపోయింది అది, ఇంకా వద్దు. నువ్వు యేసుని నమ్ముకున్నావు, నువ్వు కొత్త సృష్టిగా చేయబడ్డావు. నిదానంగా వీ హ్యావ్ టు ఇంజెక్ట్ దెమ్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ లోపల చొచ్చుకునేట్టు చేయగలగాల వారు. ఎందుకంటే దేవుని వాక్యం ఒప్పింపజేస్తుంది. అతిశయించకూడదు, సిగ్గుపడాల్సిన వాటిని మానుకుందాం, నిదానంగా మానుకుందాం, చెప్దాము, దేవుని వాక్యం చెప్దాము, ఓపికగా చెప్దాం, బతిమలాడుకుందాం. వద్దమ్మా ప్లీజ్. ఒక్క వ్యక్తి రక్షణ పొందాడు ఆ ఇంట్లో, ఒక్క వ్యక్తి రక్షణ పొందాడు. వాళ్ళ భార్య చనిపోయింది. ఆయన ఏమన్నాడు? అన్న, మన పద్ధతి ప్రకారం చేద్దాం అన్నాడు. సార్ సంతోషం, నువ్వు ఒప్పుకున్నావన్న, సువార్త చెప్పే అవకాశం చేసామన్నమాట. మందిరంలో బాడీ పెడితే ఆయనే బయట నిలబడి ఆయన బయట నిలబడి ఏమంటే తెలుసా?
మందిరంలో దండలు తేవద్దండి, మేము వేసుకోం. ఆయన ఒక్క రక్షణ పొందాడండి. ఆయన నిలబడి చెప్పిన మాటకు తెలుసా అండి, పెద్ద పెద్దలంతా వచ్చారు. ఆయన చాలా పెద్దోడు అనమాట. అక్కడ పెద్ద పెద్దలంతా వచ్చారు, సర్పంచ్ అంతా వచ్చారు. వాళ్ళు గమ్మున వాళ్ళు చెప్పడంలే, ఎవరికైతే ఫస్ట్ చెప్పినామో వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు అందరికీ. కాబట్టి వాళ్ళు దండ తీసుకొని తెచ్చినా కూడా మందిరం కాంపౌండ్ లేదా ఆ పెద్ద గేట్ కాదు, స్థలానికి బయట వస్తున్నారు వాళ్ళు. మనం ఆలోచిద్దాం, మనం చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. అవి దేవుడు మాన్పించాలనుకుంటున్నాడు, మనం మానుకోకుండా ఉన్నాం. మేపడానికి మనం ఖాళీ కాకుండా ఉండాలంటే బలిపీఠము యొక్క సిలువ అనుభవము గుండా వెళ్ళాలా. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని కోప్పడచ్చు, కొన్నిసార్లు వాళ్ళు మనం అసహించుకోవచ్చు. ఏందన్నా నువ్వు దండ కూడా వేయనివే అంటారు. నిజమే, అదేగా సిలువ అంటే. సిలువ జీవితం అంటే ఏవి సిగ్గుపడాలో దాంట్లో అతిశయించకూడదు. ఆచారాలు, వ్యవహారాలు, మన పద్ధతులు, కట్టుబాట్లన్నీ వదులుకుందాం, సిగ్గుపడే విషయాలు వదిలిపెడదాం. అదే సిలువ అంటే. కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత అనానుకూలత ఉంటుంది. అది ఓర్చుకుందాం, అది ఓర్చుకోవటమే సిలువ. కాబట్టి బలిపీఠము సిలువ అనుభవాన్ని మాట్లాడుతుండగా మొట్టమొదటి ఏం చెప్పుకున్నామంటే మన కడుపే మన దేవుడు అనుకోకూడదని చెప్పుకున్నాం. అది గుర్తుంది కదా. రెండోది ఏంటి చెప్పినామండి, సిగ్గుపడాల్సిన విషయాల్లో మనము అతిశయించకూడదు. మూడోది ఏం చెప్పాము, భూ సంబంధమైన వాటి ఎందే మందే మనసు ఉంచున్నారు. కిందేముంది, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. చెప్పడం సులభమే కదా. మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకం. మనసు ఎక్కడుంది, భూలోకంలో. దైవ సేవకులుగా ఈ బలిపీఠం యొక్క అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. సిలువ ద్వారా మాత్రమే మన మనస్సు భూ సంబంధమైన విషయాలు మానుకొని పరలోక సంబంధమైన విషయాల వైపు తిరుగుతుంది. సిలువ అనుభవము నీ జీవితంలో లేకపోతే, లేదా నీవు నీ సిలువను ఎత్తుకొని నీ ప్రభువును వెంబడించకపోతే, నేను నా సిలువను ఎత్తుకొని నా ప్రభువును వెంబడించకపోతే మనము శిష్యులము కానేరము. కనుక సిలువ అనేది బలిపీఠం మాట్లాడుతూ చెప్పుకున్నాం అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా ఎందుకు మనము ఖాళీ అవుతాము చూద్దాం రండి. ఇప్పుడు సంఖ్యాకాండం నిద్ర వచ్చే వాళ్ళు ఉన్నారండి? నిద్ర వచ్చే వాళ్ళు చేయొద్దు అన్నట్లా, నిద్రపోతాను చేయందుకు ఎత్తామంటారా? రండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 31వ వచనము 32వ వచనం చూద్దామండి, లేదా 32, 33 చదువుకుందాం కలిసి. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఇప్పుడు ఈ మాటలు మనం ఏం చెప్పచ్చు చెప్పండి? వాళ్ళు ఖాళీ అయిపోయినారా లేదా? మనం చదువుకున్న మాటల్లో భూమి సమస్తమును మృంగివేసెను అని రాస్తే, వారు నశించిరి అని రాసినప్పుడు వాళ్ళు ఖాళీ అయిపోయినారా లేదంటారా? జవాబు రాలేదు. మీకు కోపం వచ్చినా పర్వాలేదు, చెప్పాలా? చెప్పండి, ఖాళీ అయినారా లేదంటారా? సౌండ్ రాలేదు ఎందుకు మరి? ఇక్కడ సౌండ్ రాలే. ఖాళీ అయినారా లేదా? మన అంశం ఏంటి? దేవుని యొక్క సమృద్ధిలో నుండి మనము పోషించాలా, కానీ ఆ సమృద్ధిని పొందకుండా ఖాళీ అవుతారు. ఎందుకు ఖాళీ అవుతారనే విషయాలు చూస్తూ, మూడవదిగా ఇక్కడ ఏం చెప్తున్నామంటే, కోరహు, దాతాను, అబీరాము, ఊను 4 ఉన్నారన్నమాట. వీరు ఏమైనారు? ఇక్కడ ఖాళీ అయిపోయినారు. దేవుని పిల్లలారా, ఈ కోరహు, దాతాను, అబీరాములు ఏం చేశారంటే, వాళ్ళు మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడ్డారు. పోగుపడి వారు ఏం చేస్తూ ఉన్నారు చూద్దాం రండి. వాళ్ళు చేసిన విషయం అంతా మనకు అంత పరిచయమే, కానీ ఒక్క మాట మనం చూసుకుందాం రండి. చూద్దామండి 10వ వచనం, లేదా 9వ వచనం 10వ వచనం అండి.
తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువు కలిసి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రవారిని అందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్ ప్రయారిటీ, సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఏమవుతాం చెప్పండి? ఖాళీ అయిపోతాం. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, మనకందరికీ పరిచయమే కదా. కోరహు ఎవరి సంతానము? కహాతీయులు కదా. ఎవరు? కహాతీయులు. లేవి సంతానములో గెర్షోనీయులు ఉన్నారు, కహాతీయులు ఉన్నారు, తర్వాత మెరారీయులు ఉన్నారు కదండి. మనం దేవుని వాక్యం చూస్తే మెరారీయులకు ఏం పని అప్పగించాడు దేవుడు? గెర్షోనీయులకేమో బయట, గెర్షోనీయులకేమో మందిరము ఆవరణం యొక్క బయట పైకప్పులు అవన్నీ ఇచ్చాడన్నమాట. మెరారీయులకేమో ఇచ్చాడు? స్తంభాలు కదా, స్తంభాలు లోపల ఉండేటివన్నీ ఎత్తిపెట్టాలన్నమాట. కహాతీయులకి ఏమిచ్చాడు? మందసము లోపల. చూడండి అన్నమాట. సంఖ్యాకాండం కహాతీయులకు ఏమిచ్చాడంటే, సంఖ్యాకాండము 3వ అధ్యాయం చూద్దామండి ఈ మాట. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 31వ వచనం చూద్దామా కలిసి. వారు తీసుకున్నారండి సంఖ్యాకాండం 3వ అధ్యాయము. ఒకసారి బైబిల్ పల్లవి పాడుకుందామా లేచి కదా, కొంచెం యాక్టివ్ అవుతాం కదా. నేను 3 పూరీలు తిన్నాం కదా, కొంచెం ఎక్కువైంది. లేచి పాడదామా? రైట్. ఎంత అద్భుత ధానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదాం. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ measure, we will travel together, my Bible and I. क्या ही बेशकीमत खजाना, तोहफा खुदा का शाहाना, दोनों हम सफर करेंगे, मेरी बाइबिल और मैं, हम दोनों सफ़र करेंगे. అలా కూర్చోండి. దేవుని వాక్యము నేను కలిసి ప్రయాణిస్తామన్నమాట. రండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం. కహాతీయులకు ఏం పని అప్పగించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. క్షమించండి 3వ అధ్యాయం చూద్దామండి. ఎన్నో వచనము? 31వ వచనం చదువుకుందామా. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. మందసము దగ్గరికి కూడా మారిపోవచ్చు. అర్థమైంది మాట మీకు? కరుణాపీఠము దగ్గరికి వాళ్ళు వెళ్ళవచ్చు. కహాతీయులకున్న పరిచర్య ఇది. కహాతీయులకున్న పరిచర్య ఏంటంటే, మందసము, బల్ల, దీపవృక్షము యొక్క వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవ దేవుడు అప్పగించినాడు. కానీ ఏం చేస్తున్నాడు కోరహు? యాజకత్వము కోరుచున్నాడు. అంటే తనకు అప్పగించబడిన పరిచర్య యొక్క ప్రాధాన్యత గుర్తించలేదు. ఇది ఈరోజు మనం చెప్పుకునే అంశం అన్నమాట. తనకు అప్పగించబడిన పరిచర్య యొక్క ప్రాధాన్యత గ్రహించని కారణాన ఏమైనాడండి? ఖాళీ అయిపోయినాడు. భూమి మింగివేసింది. అతడు పరిచర్య జరిగించేవాడే. ఇంకేమంటండి? ఏమన్నాడు మోషే? ఏమంటాడండి? అద్భుతమైన మాట కదా. ఏం రాశారు అక్కడ? యెహోవా మిమ్మును ఏం చేశాడు? యెహోవా మిమ్మును ఏం చేశాడండి? కోరుకున్నాడు.
కదా. యెహోవా మిమ్మును వేరుపరిచినాడు, యెహోవా మిమ్మును చేర్చుకున్నాడు. ఆయన దేవుడు నిన్ను చేర్చుకున్నాడు ఒక పని కొరకు. కానీ ఏం చేస్తున్నాము, మనకు అప్పగించబడిన పని ప్రాధాన్యత ఎరగకుండా ఏం చేస్తున్నాము, వేరే వారి పనిలో కావాలా అని ఆశపడుతున్నాము. దైవ సేవకులుగా ఇట్టి తలంపు మన జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు. ఒకవేళ నీ జీవితంలో నీవు వాక్య పరిచయం చేస్తున్నావు అనుకుందాం, సంఘములో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన నీకంటే బాగా వాక్య పరిచయం చేయగలడు. ఏం చేయాలా? ఆయన్ని మాడికి ఎక్కిస్తే సంఘం అంతా నిన్ను కోరుకోరు. కాబట్టి ఏం చేయాలా? మీకు అందరికీ అనుభవమే కదండి, చెప్పండి. నేను కొత్త అందుకే నాకు సలహా ఇవ్వండి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? చెప్పండి అన్న. అతనికి వాక్య పరిచయం బాగుంది, ఈయనకి పాటలు పాడే వరం బాగుంది, ఓకేనా. ఈయనకి వాయిద్యాలు వాయించే వరం బాగుంది. ఆత్మ సంఘక్షేమము కొరకు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఏం చేస్తాడు, పంచి ఇస్తాడు. నీ తలాంతి వేరే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అంత వన్ మ్యాన్ షో. నేనే పాడాలా, నేనే వాక్యం చెప్పాలా, నేనే వాయిద్యం వాయించాలా, అంతా నేనే కనబడాలన్నమాట. అది కోరహు యొక్క స్వభావం. ఇంకా అది కూడా కావాలా అంటే వాళ్ళ పరిచయం కూడా మనకు కావాలన్నమాట. అట్లొద్దు. దైవ సేవకులమ్మగా ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రాముఖ్యముగా డివిజన్ ఆఫ్ వర్క్ ఏర్పడాల మందిరంలో. పని యొక్క డివిజన్ మనం చేసుకోవాలా. అది చేయకుండా అన్నీ నీవు చేస్తే అలసిపోతావు, అన్నీ నీవు చేస్తే ఖాళీ అయిపోతావు. నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి, నీ తలాంత ఏంటి, అది తెలుసుకో ఫస్ట్. దేవా నాకేం అప్పగించినో పరిచర్య అది తెలుసుకోవాలి. సేవకుడిగా నేను నా పరిచర్య తెలుసుకోకుండా అందరి పరిచర్యలను దూరుతూ ఉంటే ఏమవుతాము, ఖాళీ అవుతాము. అట్లా ఉండకూడదు. దైవ సేవకులుగా ఎవరికి ఏ పరిచర్య ఉందో నువ్వు గుర్తించాలా, గుర్తించి వారికి ఆ బాధ్యత అప్పగించాలా. పై విచారణకర్తగా ఉండొచ్చు కానీ మనము దానిలోనికి దాన్ని ఆశించకూడదు. ఆ వ్యక్తికి పరిచర్య వాడుకో. సంఘం ఏమవుతుంది, క్షేమాభివృద్ధి పరిచర్య ధర్మము జరుగున్నట్లు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు ఏమంట, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు దేవుడు ఏర్పరిచినాడు. ఎవరిని ఏ పరిచర్యకు వాడుకోవాలో నువ్వు వాడుకోవడం అనేది దేవుడు నీకు ఇచ్చిన తలాంతది. దైవ సేవకునిగా ప్రార్థనలో కనిపెట్టి, ప్రభు ఇదిగో ఫలానా వ్యక్తి వచ్చినాడు, ఆయనకి ఏం పరిచయం అప్పగించాలా, నువ్వు కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే వాడుకో, సంఘానికి క్షేమం వస్తుంది, పరిచయం సులువుగా జరుగుతుంది. చాలాసార్లు స్వార్థముతో, కోరహు కంటే స్వార్థం. ఇట్లాంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరహుకి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? కోరహు కోపం వచ్చిన కారణం చెప్పండి. ఎందుకు ఆయన యాజకత్వం కోరుకున్నాడండి? ఎందుకంటే తమాషా ఏమైందంటే అక్కడ కోరహు వాళ్ళ చిన్నాన్న కొడుకుని వీళ్ళకి ప్రధానిగా పెట్టారు. అర్థమవుతుందండి? కోరహు యొక్క నలుగురు కుమారులు ఉండగా ఆ నలుగురిలో లాస్ట్ వాడు అనమాట. ఈ ఉజ్జేల్ యొక్క కుమారుణ్ణి ఏం చేశారు చూడండి అమ్మా, చూద్దాం రండి. సంఖ్యాకాండములోనే రండి, 3వ అధ్యాయము. సంఖ్యాకాండము 3వ అధ్యాయం గమనించండి, 27వ వచనం త్వరగా. కహాతీయుల వంశం ఏదనగా అమ్రామీయుల వంశము, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, బుజ్జియేలీయుల వంశం. ఓకేనా అండి? ఎవరున్నారండి? అమ్రామీయులు, అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చదవండి 30వ వచనం. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఎవరు? ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయనెవరు? ఈ కహాత్ ఎవరు? ఇస్హారు కుమారుడు కదా. ఇస్హారు కుమారుడు కహాత్ అన్నమాట, అంతేనండి. కానీ ఇస్హారు కుమారునికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినాడు? ఉజ్జియేలు కుమారునికి ఇస్తే ఈయనకి ఏం పుట్టింది? ఏం పుట్టిందండి? మంట. సేవకులుగా అట్లా ఉండకూడదు. దేవుడు ఒకరిని వాడుకుంటా ఉంటే సంతోషించాలా, ఆనందించు, అసూయ పడద్దు. సేవకునికి అసూయ ఉంటే ఇంకేం చెప్పాలండి? ఇంకెట్ట సంఘం ఎదుగుతుంది? అట్లా కాదు కదా. సంఘములో ప్రతి ఒక్కరిని దేవుడు పంపిస్తాడు.
ప్రతి ఒక్కరి ఇది స్వరక్తమెత్తి మనం సంపాదించిన సంఘం కాదు. ఒకవేళ మనం ఆత్మలు రక్షణ ప్రభు ఉపయోగించుకోవచ్చు, కానీ ఆయన స్వరక్తమెత్తి సంపాదించిన సంఘంలో ప్రతి తలాంతును ఆత్మ తాను పంచి ఇస్తాడు. అది గ్రహించి మనం వాడిని వాడుకోవాలా. అసూయ పడకూడదు. కోరహు యొక్క చిన్నాన్న కుమారుడు ఏమైనాడు, కహాతీయులకు ప్రధానైపోతాయి. ఈయనేమనుకున్నాడు, నేను ఇక్కడ ఏం చేయాలా, నేను యాజకత్వానికి పోవాలా అంటే అర్థం ఏంటి, ఇది చిన్న స్టేజ్, ఇది నేను హైకి అయినా అనుకో, నేను వీనికంటే ఏమవుతాను, టాప్లో ఉంటా కదా. వద్దు అలాంటి స్వభావం. ఇట్లాంటి వాళ్ళకి ఎవరు తోడవుతారండి, ఎవరు తోడవుతారు చెప్పండి. దాతాను అన్న కొంచెం కొంచెం నిద్రలేండి, అట్లా కొంచెం నీళ్ళు లాగొస్తారా, రైట్. మీరు చూడొద్దండి, మీరు వదిలేయండి, ఇది బాగలేదబ్బా. నేను వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళని చూస్తారు, మీరు చూస్తే మళ్ళీ బాగుండదు కదా, రైట్. నిద్రపోయే వాళ్ళు కొంచెం అట్లా అనుకోండి, సరేనా. కొంచెము ఇంకొక 20 minutes వాక్య పరిచయం ఉంటుంది, ముగిచ్చేద్దాం. ఎస్ సార్ నో, సంతోషంగా చెప్పండి ఎస్ అని. వెరీ గుడ్, నైస్. ముందుకు వెళ్దామా. వీళ్ళకి ఎవరికి ముందే వాళ్ళ చిన్న అన్న కొడుకుని హెచ్చించినాడు అని అసూయతో ఉండే వానికి ఎవరు జాయిన్ అయినారు, దాతాను అబీరాము. వీళ్ళెవరు, ఇది రూబేనీయులు. వీళ్ళెవరు, రూబేనీయులు. ఇది కూడా గుర్తుపెట్టుకుందాం మనం, బాగా గుర్తుపెట్టుకోండి. మందసము ప్రత్యక్ష గుడారం ఇక్కడ ఉంటే, కహాతీలు ఎక్కడ ఉండేవాళ్ళు, దక్షిణ దిక్కులో ఉండేవాళ్ళు. ఆ పక్కన ఎవరున్నారు, రూబేనీయులు అన్నమాట. ఆ దక్షిణ దిక్కులు ఉండేవాళ్ళు ఎవరంటే రూబేనీయులు, షిమియోనీయులు, గాదు గోత్రం. వీళ్ళు దక్షిణ దిక్కులు ఉంటారన్నమాట. బాయి 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 క్యా హో గయా, మిల్ గయా. వాళ్ళకేమర్థమైంది, రూబేనీయులకి ఏం పోయింది, జ్యేష్ఠత హక్కు లేదు, అవునా కదా. రూబేనీయులు ముందుండాలి, అవునా కదండి. ఎంతమంది గోత్రికులు, 12 మంది. ఫస్ట్ ఎవరు, కానీ ముందెవరున్నారు, వీడు యూదా గోత్రం ఉంది. ముందెవరు ఉన్నారు, యూదా గోత్రం. సూర్యుడు ఉదయించుకుని ఎవరు వచ్చినారు, యూదా వాళ్ళు వచ్చారు. రూబేనీయులకి ఏముంది, ఇప్పుడు మంట, మా దేశత్వం పోయిందే, మా స్థలం, ఈ మంట కలుసుకున్నారు. జాగ్రత్త, అట్లా కలుసుకోవద్దండి ఎప్పుడు. నీకుండే మంటకు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మంట మోస్తారు, పెట్రోల్ వేస్తారు. నిజమేనా, అబ్బా ఆ ప్రసాదుడానికి బుద్ధి లేదు, వాడిని వాడుకుంటాడా, అయ్యో వాళ్ళు కలుస్తారనమాట. అతనితో కలవద్దండి. నీ పరిచర్య ఏంటి, మందసము లోపలికి వచ్చి ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయాలా. నువ్వు దక్షిణ దిక్కు ఆ పక్క, మనమంతా దగ్గర సేమ్ పింఛ్ అనుకుంటే ఇట్లా వాళ్ళతో కలుసుకున్నారు. వాళ్ళ పేర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఏం పేరు, మొట్టమొదటి పేరు ఏం పేరు అంటే దాతాను కదా. దాతాను అంటే అర్థం ఏంటండి, దాతాను అంటే అర్థం ఏంటి, ఊట, ఫౌంటైన్. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నమాట. ఏమొస్తుంది ఫౌంటైన్లో నుంచి, అసూయ, ద్వేషం. మోషే కంటే మేము గొప్ప కాదు, మేమేంది రూబేనీయులు అంటే ఏమనుకున్నాం, జ్యేష్ఠం మాదే. అతనిలో నుంచి జీవం రావాల్సింది బదులు మరణం వస్తూ ఉంది. అసూయ మరణం తీసుకొస్తుంది. మత్సరం ఎముకలకు కుళ్ళు, పరిచయం చేయలేము. మత్సర పడవద్దు. నీకంటే బాగా తలాంతులు గల వాళ్ళు సంఘంలో ఉంటే వాడుకో, వారిని వాళ్ళ దగ్గర నేర్చుకో, తప్పేముంది, తప్పు లేదు కదా. దైవ సేవకుడవు కదా, సేవ అంటే దాసుడవు కదా. దాసుడుగా ఎట్లా ఉండాలి, దాసత్వం చేద్దాం వారికి, తప్పేముంది దాంట్లో. పాటలు పాడేవాళ్ళు అంటే పాటలు పాడేవాళ్ళని ఉపయోగించుకో, వాయిద్యములు వాళ్ళని ఉపయోగించుకో, ఒక్కొక్కరికి ఒక పని అప్పగించు. ఇంకా ప్రాముఖ్యమైన పని, అది మర్చిపోయినా, కానుకలు ఎంచే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళ కానుకలు పెట్టు. వాళ్ళకి అదే ఇష్టము, ఏముంటుంది ఆయనకి అదే ఇష్టం అన్నమాట. వాళ్ళకి అదే పెట్టు. ప్రభు చేసే పనే కదా అది, అవునా కదండి. ప్రభు ఏం చేస్తాడు, ఎవరిని పెట్టాడు కదా కానుకలు పెట్టకి, ఎందుకు పెట్టినాడు, వాడు దానిలో ఉన్న దొంగలించి వచ్చిన గనుక మనకు అప్పగించాడు అన్నమాట. దేవునికి తెలుసు, నువ్వు చేసుకోరా, నీ పని అదే కదా. గుర్తుపెట్టుకో, నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నీకు కానుక పెట్టి కావాలా, అదే ఇస్తాడు దేవుడు. నీకు వచ్చిన వాక్యం కావాలా, దేవుడు అందరికీ ఇచ్చువాడు ఆయన. కాబట్టి ఎవరికి అది ఇష్టమో అక్కడ పెట్టు, వాళ్ళని పెట్టి పరిచర్య జరిగించుకో. నువ్వు అక్కడికి పోవు, దేవుని బిడ్డగా, దేవుని సేవకుడుగా. నా చిన్న తలంపులో ఏంటంటే, దయచేసి తన దగ్గరికి పోవద్దు. ఆ దగ్గరికి ఎంత పోకుండా ఉంటే అంత ఉత్తమం, అంతగా దేవుని ఆశీర్వదిస్తాడు. సోదరి గుర్తుపెట్టుకుందాము. ఎవరికి ఏ పరిచర్య ఉందో గ్రహించి పరిచర్య అప్పగించు. క్షమించండి, ఇతని పేరేమో ఊట, కానీ ద్వేషాన్ని,
అసూయం చేస్తున్నాడు. దాతాను. అభిరామ్ అంటే ఏమర్థం అండి? అభిరామ్ అంటే ఆహ్లాదకరమైన అర్థం. ఏంటి? ఆహ్లాదకరమైన. చేసే పనేమో చాలా భయంకరమైన పని చేస్తూ ఉన్నాడు. ఓను అంటే అర్థం ఏంటండి? ఓను అంటే అర్థం ఏంటి? ఇతనికి పేరు తగ్గట్టుగా ఉందన్నమాట. అతని అర్థం ఏంటంటే పెయిన్, బాధ కలిగించేవాడు అని. కాబట్టి బాధ కలిగించేవాడుగా ఉన్నాడు అన్నమాట. కోరహ అంటే అర్థం ఏంటి? బ్యారన్, ఎండిపోయిన వాడు. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. వాళ్ళు పరిచయం కూడా చేస్తూ ఉంటారు. కోరహు అనే ఎండిపోయిన వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. ఏం వర్రీ కావద్దు. కానీ నీవు నేను ఎండిపోయిన వారుగా ఉండకూడదు. ఎందుకు ఎండిపోయినాడు? అసూయ, మత్సరం ఎముకలకు ఏం చేస్తుంది? ఎండిపోజేస్తుంది. ఆ మత్సరాన్ని బట్టి ఎండిపోయినాడు ఆ వ్యక్తి జీవితంలో. అట్లాంటి వారంతా కలిసినారు. సేమ్ బర్డ్స్ ఫెదర్ ఈచ్ అదర్ అంట కదా, అవునా కదా? అంటే అట్లాంటి, ఈ మాట చెప్తే బాధ అవుతుంది, అయినా పర్వాలేదు. అట్లాంటి సేవకులతో కలవద్దు. నీకు అసూయ పుట్టించి నెమ్మది లేకుండా చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే సేవకులతో కలవనే వద్దు. కలిస్తే ఖాళీ అయిపోతావు. భూమి నెర విడిచి మింగివేసింది వారిని, సమస్తమును మింగివేసింది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మందసము లోపల పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తులు ఏమైనారు? ఖాళీ అయిపోయినారు. సౌరుడా, దైవ సేవకులముగా సరి అయినటువంటి ప్రయారిటీ, నీకు అప్పగించబడిన పనికి, ఆ తలాంతుకు ప్రాధాన్యతనివ్వు. నీకు పాటలు పాడే వరం ఇచ్చినాడా దేవుడు? అద్భుతంగా పాటలు నేర్చుకో. ఇప్పుడు యాప్స్ కూడా ఉన్నాయి, సియోని యాప్స్ ఉన్నాయి. సియోని యాప్స్ పాటలు పాడు. ఉదయాన్నే లేచి గట్టిగా పాడడం ఆరంభించు. దేవుడు నీ గొంతు దీవిస్తాడు. నువ్వు పాటలు పాడే వరాన్ని దేవుడు ప్రజ్వలింపజేస్తాడు. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీలో ఆ వరం ఉందా? పాటలు నేర్చుకో. ఇంకా పాటలు దేవుని, నువ్వు నడుస్తూ ఉండగా దేవుడు నీకు పాట ఇస్తే పాట రాయి, పాట కట్టు, పాటలు నేర్పించు. లేదు వాయిద్యములు వాయించే వరం ఇచ్చాడా, దాంట్లో నైపుణ్యం సంపాదించుకో. దావీదు చేసిన పని అదే, అవునా కదండి? దావీదు ఏం చేసేవాడంట? నైపుణ్యము గలవాడు. దేంట్లో? సితారా వాయించుటలో. దావీదు నైపుణ్యం సంపాదించినాడు. నీకు ఇచ్చిన వరములో నైపుణ్యం, వాక్యపరిచయ వరం ఇచ్చినాడా? వాక్యపరిచయ లోపలికి తవ్వి తీసుకొని సిద్ధపడు. అడగద్దు. వాక్యము పరిచయం చేయడానికి నీవు ఎవరిని అడుక్కోవద్దు. నువ్వు సిద్ధపడి ఉండంతే చాలు. నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు, పలకండి దేవుడు, గట్టిగా పలకండి. తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడవై ఉండుము. దీన మనస్కులుగా ఉందాము. ఇట్లా ఎగరద్దండి, మళ్ళీ ఆ పక్క ఈ పక్క సంతృప్తి అట్లా వద్దు. సేవకులముగా దీన మనస్కులుగా ఉందాము, సిద్ధపడి ఉందాము. దేవుని సమయం వస్తే దేవుడు వాడుకుంటాడు. ఎవరు అడ్డం ఉండరు. ఇంకా దేవుని సమయం వస్తే దేవుడు వాడుకుంటాడు. ఆయన వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపడు. వాక్యాన్ని తవ్వి నోట్స్లు రాసుకో. సిద్ధపడు. దేవుని వాక్యాన్ని నువ్వు క్రీస్తు వాక్యం మీ హృదయంలో ఏముండాలా? సమృద్ధిగా నింపుకో. దేవుని వాక్యాన్ని నింపుకొని తలాంతులు ప్రజ్వలింపజేసుకో. తర్జుమా చేసే వరం ఉందా? బైబిల్ ఇంగ్లీష్లో తెలియదు, తీసుకొని ప్రజ్వలింపజేసుకో. దేవుని నిన్ను వాడుకుంటాడు. ఎంతో అక్కర ఇప్పుడు సంఘములో ఉంది, ఎంతో లేమి ఉంది, ఎంతో కొరత ఉంది, ఎంతో దరిద్రము లోకములో ఉండే దరిద్రమంతా సంఘములో కూడా ఉంది. అయితే నీవు సిద్ధపడి ఉండాలా. నీకిచ్చిన తలాంతును సిద్ధపడకపోతే వేరే వారి తలాంతు పైన ప్రయారిటీ, ప్రాముఖ్యత చూపిస్తావు. దానివల్ల ఖాళీ అయిపోతాం. వీరు ఎట్లాంటి వారంటే, మొట్టమొదట గమనించండి, నేను చెప్పినట్టుగా వీళ్ళు బ్యాడ్ అసోసియేషన్, చెడ్డ సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. చెడ్డ సహవాసము నిన్ను ఖాళీ చేస్తుంది. రెండవదిగా ఏం చెప్పుకున్నామంటే, వారు వ్యతిరేకముగా లేచిన వారు చెప్పుకున్నాం. దేవుడు ఇచ్చిన అధికారానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడూ లేయకూడదు. అది దేవుని వాక్యం చెప్పే సత్యము. అవునండి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఏం చేశారంట? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. కాబట్టి దే రోజ్ అప్ అగైన్స్ట్ ద అథారిటీ ఆఫ్ ద గాడ్.
అంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారానికి వ్యతిరేకంగా వాళ్ళు లేచినారు. నిర్గమాకాండము 22వ అధ్యాయం. నిర్గమాకాండం 22వ అధ్యాయం. నీవు ఎక్కడైనా పని చేస్తూ ఉన్నట్టయితే నీకు పైన ఎవరైనా అధికారులుగా ఉంటే, నీకు పైన ఎవరైనా నియంత్రించేవారు ఉంటే వారి దగ్గర నీ ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయవద్దు అని మతిబలాడుతున్నాం అన్నమాట. నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని ఏం చేయకూడదు, శపించకూడదు. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం. కనుక మనము దేవుడు ఏర్పరిచిన అధికారానికి లోబడి ఉండాలా. ఉదయకాలం అంకులు చెప్పాడనమాట. ఏమనంటే ఒకరోజు 8 రోజులు ఒక చోటికి సువార్తకు పోయారంట. సువార్త అంతా ముగించుకొని 8 రోజులు సువార్త అంతా అయిపోయి ఇంటికి దిగినారంట. ఇంటికి దిగుతూ ఉండగానే ఇంటికి పోగానే ఫోన్ చేశారంట అంకుల్ వాళ్ళు. ఫోన్ చేసి నువ్వు పలానా చోటికి పరిచర్యకు పోవాలా అన్నారంట. అని ఇప్పుడే దిగాను, నో పోవాలా అంటే వెళ్ళిపోయినారు వాళ్ళు. అట్లా లోపన్నారు వాళ్ళు. మనం ఏం చేస్తామండి, ఎన్ని సాకులు చెప్తాం కదా. పరిచర్య అంటే ఆ అంకుల్ చెప్తామని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ మై లైఫ్ అనమాట. పరిచర్య అప్పగించడం అనుకోండి, అది అధికారికి లోబడి చెయ్యాలా. డోంట్ సీ అబౌట్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. అంటే అట్లా జరుగుతుందేమో ఏం ఊహించద్దు. నువ్వు వెళ్ళు, ప్రభువు పంపినప్పుడు వెళ్ళు, ప్రభువు వాడుకుంటాడు, ప్రభువుకి మహిమ కలుగుతుంది. అది చూడండి 13వ చదువుదామండి. 13వ అధ్యాయము 1వ వచనం కదా. ప్రతివాడును చదవలేదు తీయండి చదువుదామా తమ్ముడు, చదవండి. ఆగుదాం. ఎవరెవరు అంటే మనం ఎగ్జామ్షనా? మనం ఎగ్జామ్షన్ లేదు, ఓకేనా. సేవకుడు కాబట్టి ఎగ్జామ్షనా కుదరదు. ప్రతివాడు అని రాశారు, మనము కూడా ఇంక్లూడ్ అయినాం దాంట్లో. చదవండి. ప్రతివాడును ఏం చేయాలా? పై అధికారులకు లోబడి ఉండాలి. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారమును లేదు. దేవుడు నీపైన వారిని అధికారిగా నియమించినాడు, లోబడు. కోరహు ఎందుకు ఆ దాతాను అబీరాము ఓనులు ఖాళీ అయిపోయినారంటే, మొట్టమొదట వారు తప్పుడు సహవాసము కలిగి ఉన్నారు. రెండవది వారు ఏం చేసేవారంటే దేవుడు నియమించిన అధికారానికి వ్యతిరేకంగా లేచినారు. అంత మాత్రమేనా అంటే, చదువుకున్న వాటిలో ఏమందంటే వారికి ఇచ్చిన పని వారికి అల్పముగా కనబడింది. నీకు అప్పగించబడిన పనిని ఎప్పుడూ అల్పముగా ఎంచవద్దు. ఒక పని అప్పగించబడిందా, టాయిలెట్ కడగమన్నారా, కడుగు, అది అల్పంగా ఎంచొద్దు. దైవ సేవకునిగా అది మన అనుభవంలోకి రావాలా. ప్రతి పని అది ప్రశస్తమైందే. చిన్న పని కానీ పెద్ద పని కానీ ప్రతి అవయవానికి ఎట్లా పని ఉన్నదో, నీకు ఏ పని నియమించినాడో దాన్ని అల్పంగా ఎంచొద్దు. అల్పంగా ఎంచితే ఖాళీ అవుతావు. నాలుగవదిగా గమనించండి, ఇవి ఎట్లాంటి వాళ్ళంటే, రండి సంఖ్యాకాండము, ఇది కూడా మనము నేర్చుకునవలసిన సత్యం అన్నమాట. సంఖ్యాకాండము 16వ అధ్యాయము చూద్దామండి. ఈ మాట 12వ వచనం. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించును. అయితే వారు ఏం చెప్పారు? మేము రాము. పిలిచినప్పుడు రాకుండా ఉండుట అనేది కూడా కోరహు, దాతాను, అబీరాముల లక్షణము. పిలిచినప్పుడు రావాలా, వారు పిలిచినారా వెళ్ళాలా. ఇది ఎవరండి? ఎగ్జాంపుల్ ఎవరు? సమూయేలు కదా. వెళ్తూ ఉండగా ఏమైంది? సమూయేలు దేవుని స్వరాన్ని వెలగలిగినాడు. పిలిచినప్పుడు వెళ్ళాలా. పలానా చోటికి పొమ్మని చెప్పాడా, వెళ్ళాలంతే. రాత్రి పగలు మన పెద్దలైనటువంటి సేవకులు చూసుకోలే అవన్నీ. వాళ్ళు రాత్రి అయిందా పగలైందా ప్రభు చెప్పినాడు, పద వెళ్ళు. రాత్రి ఎవరు చెప్పారు దగ్గర 12 గంటల నుంచి పోయి సువార్త చెప్పొచ్చారట బస్సు గారు కదా, అవునా కదా. నేను ఎవరు చెప్తా ఉంటానమాట. తలంపు ఏంటంటే, మనము దేవుని సేవకులుగా మన టైం ఏమీ లేదు. 24 అవర్స్ మన పని. ఎన్ని అవర్స్? 24 అవర్స్. అన్ని వేళలా అందుబాటులో ఉంటాం. అన్ని వేళలా ఏ టైంకి అయితే ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి పోయి అటెండ్గా.
నీ సంఘాన్ని మేపడానికి అదొక అవకాశం. సంఘంలో వారు ఫోన్ చేశారు, అన్న పలానా బాధ ఉందన్నా, లేచి బండి వేసుకుని పో. ఆ సమయంలో వారికి ఎంత ఆదరణ ఉంటుంది. ఓ రోజు రాత్రి 2 గంటలు అయిందన్నమాట. రాత్రి 2 గంటలకి ఒక అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేయడమే చలి జ్వరం వణుకుతూ ఉన్నాడు. అన్నా బాగలేదన్నా, జ్వరం ఎక్కువైపోయిందన్నా, ప్లీజ్ అన్నా రండి అన్నా అని. 2 గంటలకి సరే వెంటనే ఆయన తీసుకుని హాస్పిటల్కి పోయినామన్నమాట. హాస్పిటల్కి పోతే అదో దేవుని ఎత్తున దేవుని చూడండి. పోయి హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నాము. అప్పుడేదో అర్జెంట్ కేసు వచ్చిందనమాట. అర్జెంట్కి డాక్టర్ వచ్చాడు. అప్పటికి కరెక్ట్ ఆ టైంకి వచ్చాడనమాట. సార్ ఇట్లా నాకు బాగాలేదు సార్ అంటే, అవునా వెరీ గుడ్ సార్ పెట్టమన్నాను అనమాట. టక 2 నుంచి 1 గంటలో అన్నీ పంపించేసాను ఆయనకి. నాకు బాగా అయిపోయింది. చెప్పగలను నేను ఇప్పుడు. ఆయన ఇప్పటికీ ఆ విషయం కృతజ్ఞుడుగా ఉంటాడు. ఇప్పటికి కూడా 4 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు జరిగి. పిలిచినప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలా. అది కదా దైవ ప్రేమ అంటే. అక్కరలో ఉన్న వారిని దర్శించాలా. అలాగే మనల్ని ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళాలా. పిలిచినప్పుడు మనము వెళ్ళుట అనేది చాలా ప్రాముఖ్యము. అలా వెళ్ళకపోతే మనము ఖాళీ అవుతాము. నీ సంఘములో మనం పరిచర్య చేసే చోట కూడా ఎవరైనా అక్కరలో ఉండి పిలిచినప్పుడు మనము వెంటనే వెళ్ళగలగాల. వారిని దర్శించగలగాల, వారి కోసం ప్రార్థన చేయగలగాల, వారితో ఉండగలగాల. అప్పుడే మనము సమృద్ధిని పరిచర్య చేస్తాం. లేకపోతే కరువును పరిచర్య చేస్తాం. సౌడా జ్ఞాపకం పెట్టుకుందామా? ఇంత మాత్రం కానీ చూద్దాం. 16వ అధ్యాయం 30వ వచనం మధ్య భాగం అండి. 30వ వచనం చివరి భాగం పలకండి. వారు యెహోవాను అలక్ష్యము చేసిరి. అర్థమైందా అండి? నీకు ఇవ్వబడిన పరిచర్య నీవు ప్రాముఖ్యత తెలుసుకోలేదంటే అర్థం ఏంటంటే నీవు దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నావు. ఆ పరిచర్య నీకు అప్పగించిన యెహోవాను అలక్ష్యం చేస్తున్నావు. ఆ యెహోవాను అలక్ష్యం చేస్తే ఎట్లా మనం సమృద్ధి పొందగలము? సమృద్ధి ఇచ్చేవాడు ఆయన కదా. నీవు ఆయన అలక్ష్యం చేస్తే ఇంకేం సమృద్ధి నీలో ఉంటుంది? కోరహు, దాతాను, అబీరాములు ఏమయ్యారంటే వారు యెహోవాను అలక్ష్యము చేసిన వారు గనుకనే ఖాళీ అయిపోయినారు. సో 3వదిగా రైట్ ప్రయారిటీ అని గుర్తుపెట్టుకోండి. రైట్ ప్రయారిటీ, సరి అయిన ప్రాధాన్యత. మొట్టమొదటి చెప్పానండి, మర్చిపోయినాము. సరి అయిన స్థానము. రెండోది ఏంటి? సరి అయిన స్థలము. మూడోది ఏంటి? సరి అయిన ప్రాధాన్యత. నెంబర్ 1 సరి అయిన స్థానం అంటే ఎక్కడ ఉండాలా? మనము పాపము పైన ఉండాలి, పాపమును జయించే వారముగా ఉండాలి. రెండోది చెప్పానండి, సరైన స్థలము అంటే ఎక్కడ ఉండాలా? బలిపీఠము దగ్గరనే ఉండాలి. మూడోది చెప్పానండి, సరైన ప్రాముఖ్యత అంటే ఏం చేయాలా? మనకు అప్పగించిన దాని విషయమై ప్రాముఖ్యతనిచ్చే వారముగా మనము జీవించాలా. మనలో ఎప్పుడు కూడా ఏముండకూడదు? తప్పుడు సహవాసం ఉండకూడదు. రెండోది దేవుని అధికారానికి వ్యతిరేకంగా మనం లేయకూడదు. తర్వాత మనకిచ్చిన తలాంతు మనము అల్పముగా చూసుకోకూడదు. తర్వాత పిలిచినప్పుడు మనం వెంటనే లోబడి వెళ్ళే వారముగా ఉండాలి. ఐదవది దేవునిని అలక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. సోదరుడా, నీవు నేను అట్లా ఉండకుండా మనకు ఇవ్వబడిన పరిచర్య యొక్క ప్రాధాన్యత నెరిగి మనము పరిచర్య చేద్దాం. ఓకేనా అండి? 4వదిగా చూద్దాం. క్లుప్తంగా చూసి 5 నిమిషాలు ఉంది, ఇంకా ముగించేద్దాం రండి. యోహాను అందరికీ పరిచయమైన భాగం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఏం కిరణ్, ఎవరున్నారు కిరణ్? అక్కడ ఎవరున్నారు? రండి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దామండి. మాట చూద్దామండి. ఏ మాట అండి? 5వ వచనము 6వ వచనం పై భాగం అండి. 5వ వచనం 6వ వచనం పై చూద్దామండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారు అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి కదా. ఏం లేదంట భోజనము లేదు. కానీ ప్రభు ఏం చేసేవాడు? భోజనము సమృద్ధి ఎవరి దగ్గర ఉంది? చెప్పుకున్నాం కదండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఉంది. ప్రభు దగ్గర సమృద్ధి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. వారి జవాబు అన్నమాట. ఇంకేముందంట చూడండి, ఏం రాయబడుతుందో.
7వ వచనం చివరి భాగం అండి. ఆయన సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, దిగంబరత్వం. ఏ పేతురు మీద అయితే నా సంఘాన్ని కడుతాను అని చెప్పాడో, ఏ పేతురు అయితే నీకు దేవుడు బయలుపరిస్తే తప్ప నీకు ఆ ప్రత్యక్షత రాదని చెప్పాడో, అంత ప్రత్యక్షత కలిగినటువంటి పేతురు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడండి? కారణం ఏంటి? కారణం ఏంటి? వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా అండి నేనేం పెట్టానంటే హెడ్డింగ్, సరి అయిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెప్పుకున్నామా? సరి అయిన ప్రాధాన్యత. ఓకేనా? రైట్ ప్రయారిటీ. రైట్ ప్రయారిటీ. పొజిషన్ చెప్పాము, ప్లేస్ చెప్పాము, ప్రయారిటీ చెప్పామా? కాబట్టి ప్రామినెన్స్ ఏం చెప్దామండి? ప్రామినెన్స్. ఓకేనా? సరి అయినటువంటి ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత అని చెప్పుకుందాం. దేని పాతి ఇవ్వాల? నేనేమోను మనుషులను పట్టు జాలలుగా ఆయన పాతి ఇచ్చాడు. పలకండి, నేను. అయిపోయింది, గట్టిగా పలకనా? నేను. ఇంకోసారి, నేను చేపలు పట్టబోదును. ప్రభు ఎందుకు పిలిచినాడు? మనుషులను పట్టేకి పిలిచినాడు. మనం అంతే కదా, చాలాసార్లు మనుషులను పట్టుకోమంటే ఏం పట్టుకుంటా అంటాము? అందుకే ఏమవుతాము? ఖాళీ అవుతాం. చేపలు పట్టుకునే పోయింది ఎవరు? చేపలు పట్టుకొని పోయింది ఎవరు? అన్నగారు, చేపలు పట్టుకోవడానికి పోయింది ఎవరు? మళ్ళీ పలకండి, నేను చేపలు పట్టబోదును. చేపలు పట్టుకొని పోయింది ఎవరు? నేను. ఎవరు? నేను. నేను అనే స్వభావం ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుంది. మనకందరికీ పరిచయమే కదా. నిన్న చూసుకుని లూసిఫర్ ఏమైనాడు? ఖాళీ అయిపోయింది. నేను తగ్గించుకుందామా? నేను అనే స్వభావము తీసేసుకుందాం కదా. నేను హెచ్చాలి యేసు, నీవే తగ్గాలి. పాడతారు చూడండి, పాడతారు. ఏమండి చెప్పండి. నేను హెచ్చాలి యేసు, నీవే తగ్గాలి, నీవు పూర్తిగా మరుగై నేనే కనబడాలి. ఇది నా పాట, కొత్త పాట. నేను తగ్గాలి పోయింది కదా, ఎప్పుడు నేను కనబడాలన్నమాట. నన్ను మెచ్చుకోవాలా, నన్ను బాగా మెచ్చుకోవాలా. నేను 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 ప్రభు మనకు సహాయం చేయాలి. గలతీ 2:20 కదా, ఏమంటాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. నేను సిలువ వేయబడ్డాను. నేను ఇప్పుడు జీవితం నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు కొరకు జీవిస్తాం. తీర్మానం చేసుకుందామా? రిఫ్రెష్ చేద్దాం మనం. ప్రభా నేను వద్దు, ప్రభా ఇంకా నేను వద్దు, నేను అనే మాట కనబడదు, ఇంకా నీవే కనబడాలి. పాట ప్రకారం జీవిద్దాం. పాట పాడడం మాత్రమే కాదు, ఆ పాట మన లైఫ్లో ఉండగలగాల. నాకు ప్రాధాన్యత లేకపోయినా నేను పరిచయం చేస్తా. ప్రభు చేపలు పడతాను, మనుషుల్ని పట్టుకుంటాను, ప్రభు కొరకే వల వేస్తాను. నాకు ప్రాధాన్యత లేకపోయినా, నాకు ప్రాముఖ్యత లేకపోయినా, నాకు ఏమీ ఇవ్వకపోయినా నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడే, ఖాళీ చేసుకున్నాడే, రిక్తుడైపోయినాడే, పరలోకమును వదిలిపెట్టి వచ్చేసాడే, ఆయన కొరకు మనం పరిచయం చేస్తున్నాం. వేరే దేని కొరకు కాదు. అవి ఇవి లభిస్తాయని కాదు. ద రెస్పాన్స్ ఫర్ హిస్ లవ్ ఈజ్ లార్డ్ ఐ సరెండర్ టు యూ. ఆయన ప్రేమకు ప్రతిస్పందన ఏమంటే నేను నీకు వస్తాను, నీ పరిచయకు వస్తాను ప్రభు అని చెప్పినాం. అట్లా వచ్చిన మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇప్పుడు నేను 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 ఎందుకు వచ్చాం మనము? ఆయన ప్రేమకు ప్రతిస్పందనే. ఆయన పిలిచినాడు కదా, ఆయన ఏం చేస్తాడు? కోరుకున్నాడు. ఇంకా రెండోది మర్చిపోయినాం. పిలిచినాడు. మూడోది మాన్పించినాడు. నాలుగోది రప్పించినాడు. దేని కొరకు? మనుషులను పట్టడం కొరకే. అది మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత.
మన ప్రాధాన్యత ఏంటంటే ఈ మనిషిని ఎట్లన్నా ప్రభు కొరకు పట్టుకోవాలా, అది మన ప్రాధాన్యత. పులిపెట్టి పట్టుకోవడం కాదు మన ప్రాధాన్యత, కానుక పెట్టి పట్టుకోవడం కాదు మన ప్రాధాన్యత, అడుక్కోవడం కాదు మన ప్రాధాన్యత. మన ప్రాధాన్యత అంతా ఆత్మల రక్షణ. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా? ఆత్మల సంపాదనే మన ప్రయారిటీ, మనుషులను పట్టుకోవడమే మన ప్రయారిటీ, వచ్చిన వాడిని పట్టుకోవడమే ప్రయారిటీ. కొత్తగా వచ్చిన వాడిని పలకరించాం, ఇంకేంటి ప్రయారిటీ ఉంది మనకు? వాట్ ద ప్రామినెన్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద మినిస్ట్రీ? దేవుడు నిన్ను పిలిచినాడు, కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరించుకోకుండా ఉంటే ఎట్లా మళ్ళీ వారం వాళ్ళు వస్తారు? అవకాశం చాలా కొద్దిగా ఉన్నాయి. ముందు అవకాశాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయినాయి. దొరికిన అవకాశం ఉపయోగించుకో. పట్టుకో, చేపలని పట్టుకో. అదే ప్రాధాన్యత నీకు. ఈ వృత్తి అది ఎక్కడ? నా గలిలేసం, అదే నా సముద్రము, చెప్పండి, నా వల, నా పడవ, నా కంపు, అంతే కదా. చేపలు పడుతుంటే ఏముంటుంది? అదే కావాలనుకుంటే వద్దు, మానుకుందాం. ఇప్పుడు నేను వద్దు ప్రభువా, నా వృత్తి వదిలేసిన ఆయన మాన్పించినా లేదా? అవునా కాదండి? ఏం మాట్లాడరు? వారు ఏం చేసేవారంట? వలలు కడుగుచుండిరి. అవునా? అంటే ఆ వృత్తి అంతా ఏం చేశారు? ప్రభు మాన్పించినాడు, కోరుకున్నాడు, పిలిపించినాడు, మాన్పించినాడు, రప్పించినాడు. ఇప్పుడు ఏం చేయాలా? పేతురు, నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము, నా మందను మేపుము. పేతురు ఏమైపోయినావు? పేతురు మేపాల్సిన నీవేం చేస్తున్నావు? మేసేవాడైపోయినావు. వద్దు, మనం మేడం తగ్గిద్దాం. మనం మేడం తగ్గిస్తే ఏమవుతుంది? వాళ్ళు మేస్తారన్నమాట. ఎప్పుడు మనమే మేస్తానే ఉంటే ఏం లాభం ఉంటుంది? నేనే మేయాలా, నేను తినాలా, నా కడుపే నా దేవుడు. వద్దు, వారిని మేపటానికి ప్రయత్నం చేద్దాం, మనుషులను పట్టుకునే ప్రయత్నం. రెండోది అంటే నేను నిద్రపోతున్నాను. చెప్పండి, నేను చేపలు అంటే ఏమర్థం? చేపలంటే ఏమర్థం? భూ సంబంధమైన విషయాలు అన్నమాట. భూ సంబంధమైన విషయాలు. చేపలు లోకమును తెలియజేస్తాయి. చేపలు భూ సంబంధమైన విషయాలపైన ఆసక్తి తెలియజేస్తాయి. దైవ సేవకుడుగా నువ్వు డబ్బు ఎట్లా రెట్టింపు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే చాలా విచారం. షేర్ మార్కెట్ గురించి ఆలోచిస్తుంటే చాలా విచారం. మనము దాని గురించి ప్రభు పిలవలేదు. ఈ భూ సంబంధమైనవి ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయండి? ముండ్ల పొదలు వాటి ఏం చేస్తాయి? అణచివేస్తాయి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు, వాడిని దేవుడు ఇస్తాడు, ఇచ్చినాడు. మన పితరులు మన ముందున్నారు, వాళ్ళని చూద్దాం, వాళ్ళని చూసి ముందుకు పోదాం. అవునా కదండి? మీ ముందున్న వారిని గురి చూసి ఏం చేయాలా? పరిగెత్తుడి అన్నాడు ప్రభు. ముందున్న వాళ్ళని చూద్దాం. ముందున్న వాళ్ళకి తక్కువ చేయండి, దేవుని తక్కువ చేస్తాడా? ఎందుకు వరి అవుతున్నావు దీని గురించి? ఎప్పుడు చేపలు 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 చేపలు. ఏం పర్వాలేదు, దేవునికి ఏం తక్కువ చేయడు. ఆయన అచ్చి ఉండువాడు కాడు అని స్పష్టంగా వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో అసంతృప్తి కలిగి ఉండుడి. ప్రభు అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా, ఇది కావాలా ప్రభువా, అది కావాలా ప్రభువా. ఎప్పుడు చేపలేనా? మేపడం ఎప్పుడు? మానుకుందాం. చేపలు పట్టుకునేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది వేసేం చేయాలి? కూర్చోవాలి ఇక్కడ. నీ సమయాన్ని భూ సంబంధమైన విషయాలు వృధా చేస్తుంటే నీవు ఖాళీ అవుతావు. భూ సంబంధమైన విషయాలలో సమయం వెచ్చిస్తూ ఉంటే నీవు ఖాళీ అవుతావని పేతురు చెప్తున్నాడు. దిగంబరైపోయినాడు, వస్త్రహీనుడైపోయినాడు. ఎంత విచారం కదా! ప్రభు ఎంత బాధపడతాడు. పేతురు ఏం పేతురు ఇట్లా అయిపోయినావు? నన్ను వదిలిపెట్టిపోతే ఎట్లా పేతురు? బొంకినావలే,
పశ్చాత్తాపడినవలే అని వదిలిపెట్టిపోతే ఎట్లా? నన్ను ప్రేమిస్తా ఉన్నావా? నన్ను ప్రేమిస్తుంటే వీటిని ఏం చేయి? వదిలిపెట్టు. వీటిని మేపాలంటే ఏం చేయాలి? వాటిని ఏం వదిలిపెట్టాలా? చేపలు వదిలిపెడితే వీటిని మేపగలం. చేపల పైనే మనసుంటే ఇదేమవుతుంది చెప్పండి? ఏం మాట్లాడరు? మేపలేవు, తగ్గిపోతుంది. వాటికి పెట్టే మేత ఏమవుతుంది? ఇప్పుడు ఒక కార్టూన్ పంపించే కార్టూన్ అనమాట. కార్టూన్లో ఏముందంటే వాళ్ళు ఫోన్ చూస్తూ ఉన్నాడు అనమాట. ఫోన్ చూస్తూ ఉంటే బజ్జీలు పెట్టింది, బజ్జీలు తింటా ఉన్నాడు అనమాట ఫోన్ చూసుకుంటా. ఓకేనా? కొంచెం ఏమైందంటే బజ్జీలు తీసేసి చింతపండు ఆ చింతపండు అట్లే పెట్టుకున్నాడు. అట్లే దేంట్లో ఉన్నాడు? ఫోన్లో ఉన్నాడు. అర్థమవుతుందండి? ఫోన్లో ఉన్నాడు కాబట్టి ఏం మేపుతా ఉన్నాడు? శ్రేష్టమైన గోధుమలు లేవు, కొండతేనే లేదు, సమృద్ధి లేదు. ఏది పడితే అది ఏం చెప్తారండి? వారి కాపర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం మేత పెడతారంట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. నువ్వు లోకము వెంబడిపోతూ ఉంటే, లోకము గురించే నీవు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు నీవు నీ మందకు మంచి మేతను మేపలేవు ప్రియమైన వాళ్ళరా. కనుక యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ఎన్నో వచ్చినామన్నా? కాదన్నా. వారి కాపరులు తమ కడుపు నింపుకొందురు. 10వ వచనం చూడండి. కాబట్టి చదవని కలిసి 9వ వచనం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు 34 చదువుదామా అండి? 8 నుంచి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు కానీ గొర్రెలను మేపరు. నీవు నీ కడుపే నింపుకొని చూస్తావంటే గొర్రెలేమో నీవు మేపలేవు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారైతే విచారించదను, వారు గొర్రెలు మేపుట మాన్పించదను. జాగ్రత్త సుమా, ఇది ప్రమాదం ఉంది. నీవు జాగ్రత్త పడకుండా ఉంటే, గొర్రెలను తగిన విధంగా మేపకుండా ఉంటే ప్రభు మాన్పించి వేస్తాడేమో. ప్రభు ఏం చెప్తాడంటే చక్కని మాట అంటారు కదా. రండి 14వ వచనం పై భాగం త్వరగా. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఏం చేస్తారంట? మంచి మేతగల చోట వాటిని మేపెదను. కాబట్టి మంచి మేత కాకుండా పాడైపోయిన మేత, కుళ్ళిపోయిన మేత, చెడిపోయిన మేత మనము ప్రభు మనకు స్వాస్థ్యముగా అప్పగించినటువంటి ప్రజలను మేపటం వలన నష్టపోతాం సుమా. ఆ మంద పాడైపోతుంది. నా తలం 10 కాదు. రండి 18వ వచనం 19వ వచనం చదవమండి. అది పలకండి. మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మెయ్యవలెనా? అందరు పలకాల. మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మయ్యాలా? మన జవాబేంటి? పాడైపోయిన మేత, చెడిపోయిన మేత గొర్రెలకు పెడతా ఉంటే ప్రభు ఒప్పుకుంటాడా? నీవు లోక సంబంధమైన వాటి గురించి ఆ చేపలు ఆలోచిస్తూ ఉంటే శ్రేష్టమైన మేత నీ సంఘానికి లేవు. మూడవదిగా పట్టబోయేది పలక. నేను చేపలు పట్టబోదును అంటే అర్థం ఏంటి? తన సామర్థ్యం మీద ఆధారపడతా ఉన్నాడు. నా వృత్తి కదా, నాకు పరిచయమైన గలిలే సముద్రమే కదా, నా వల కదా, నా పడవ కదా, నేను పట్టుకుంటాలే. పట్టుకున్నాడండి. ఏమైనాడు? లేదని వారు ఆయనతో చెప్పిరి. నీ సామర్థ్యం మీద ఆధారపడితే ఖాళీ అవుతావు. సేవకుడుగా ఎప్పుడూ నీ సామర్థ్యం మీద ఆధారపడద్దు. ప్రభు నీవేమైనా ఇస్తా ప్రభు, నీవేదైనా మాట్లాడతా ప్రభు. డిపెండ్ ఆన్ హిమ్ కంప్లీట్లీ.
డోంట్ డిపెండ్ ఆన్ యువర్ అబిలిటీస్. ఆయన ఏమంటాడు, ఒకవేళ మీరు అక్కడికి పోయిన తర్వాత నీ సామర్థ్యం వల్ల సంపాదించుకుందాం అనుకుంటావేమో అంటాడు. అదేనమాట, మన సామర్థ్యం వల్ల దేవుని పని దేవుని చిత్తానుసారంగా జరిగించాలా, దేవుని పని దేవుని సహాయముతో చేయాలా, దేవుని పని మనుషుల సహాయముతో, అదికేమన్నా మనుష్య సహాయము లేక తీయబడిన రాయిది. సహోదరుడా, నీ పరిచర్యలో ప్రభువు మీద మాత్రమే ఆధారపడు. నీ సామర్థ్యం వద్దు, నీ తలాంతులు వద్దు, నీ జ్ఞానం వద్దు, నీది ఉపయోగించద్దు. నీది ఉపయోగించడం వలన నష్టమే, ఖాళీ అయిపోతావు. పేతురు ఉపయోగించినాడు, ఒక్కడు కాదు, తనతో పాటు ఎంతమంది వచ్చారు? 9 మంది వచ్చినారు. నువ్వు ఒక్కడు పాడు కాకుండా అందరినీ దిగంబరులు చేస్తావు, అందరికీ ఏం చేస్తావు? నీవు నీ సామర్థ్యం మీద ఆధారపడి చేసే పరిచర్య వల్ల నీతో పాటు ఇంకొంతమంది దిగంబరులు అవుతారు. ఇంకెంతకాలం అలా చేస్తావు? నీ సామర్థ్యం మీద వద్దు, ప్రభు మీద ఆధారపడు. ప్రభువా నీ మీద ఆధారపడతా ప్రభువా. ఆయన మీద ఆధారపడే కొలది ఆయనను వాడుకుంటాడు. అద్భుతంగా పేతురుకి అర్థమైంది. పేతురుకి ఏమర్థమైంది? పేతురుకి బాగా అర్థం. ప్రభువా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, పొరపాటు అయిపోయింది ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తా ప్రభువా. ప్రభు వదిలిపెట్టలే. ఎంత మంచివాడు చూడండి. నిష్ఫలుడైపోయిన పేతురు కదా, ఖాళీ అయిపోయిన పేతురు, దిగంబర అయిపోయిన పేతురు వదిలిపెట్టినాడా? ఏమంటాడు? రండి భోజనం చేయుడి. ఏం ప్రేమండి! నిష్ఫలుడైపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయి నేను అనే స్వభావం కలిగిన పేతురు, చేపలు అని భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచించేటువంటి పేతురు, తన సామర్థ్యం మీద ఆధారపడి వెళ్ళిపోయిన పేతురును వదిలిపెట్టలేదు. నిన్ను కూడా నీ దేవుడు వదిలిపెట్టాడు. ఇప్పుడు రా, కలిసి ఏం చేయాలి? ఇప్పుడు భోజనం చేద్దాం. ఆయనతో కలిసి భోజనం చేయి. అతనితో నేనును, నాతో కూడా అతడును. అది సమృద్ధి. ఆయన బల్ల దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. రా, ఆయన పిలుస్తా ఉన్నాను నేను. ఆయన బల్ల దగ్గర కూర్చో. నీ సామర్థ్యం మీద వద్దు, ఆయన బల్ల వద్ద కూర్చో. ఆయన ఏం చేస్తాడంట? ఆయన మేపుతాడు. ఉందన్నమాట. నేనే నా గొర్రెలను మేపి వాటిని పరుండబెట్టింది. ఇంత మాట అండి. ఆయనే మేపుతాడు. ఆయన బల్ల దగ్గర కూర్చునే అనుభవం మనకు రావాలా? పేతురు వలె మన సామర్థ్యం మీద ఆధారపడకుండా, ప్రభా నేను కూర్చుంటా, ప్రభా నేను కూర్చుంటా. నువ్వు కూర్చోగలిగితే హీ విల్ మేక్ యూ టు ఫీడ్. ఆయన శ్రేష్టమైన గోధుమలు నీకు పెడతాడు, కొండ తేనె నీకు ఇస్తాడు. ఏమవుతావు అప్పుడు? నువ్వు తృప్తి పొంది ఆ శ్రేష్టమైనది నీ పరిచర్య చేసేవారికి, దేవుడు నీకు స్వాస్థ్యంగా అప్పగించినటువంటి వారికి పరిచర్య చేస్తే ఆ పరిచర్య ఏమవుతుంది? పేతురు బోధిస్తూ ఉండగా ఏమైనారు? 3,000 మంది, 5,000 మంది. అబ్బా, యేసుతో కూడా చెప్పండి అన్నమాట. వీరు పలకండి, వీరు గట్టిగా పలకండి. వీరు యేసుతో కూడా ఉన్నవారు. తేడా అర్థమైందా? యేసుతో కూర్చోవాలా, యేసుతో కూడా ఉండాలా. ఆయన సమృద్ధి మనకు వస్తుంది. మన సామర్థ్యం మీద ఆధారపడి పని చేస్తే మనం శూన్యం కదా. ఆ పాట ఉంది కదా, నడిపించు నానావా పాటలో, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రంజిల్లు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుచును, రాజిల్లు నా పడవా. తగ్గించుకుందామా? ప్రభుని అడుగుదామా? ప్రభా రాత్రంతా కష్టపడినా ప్రభా, ఎంతో సేవ చేసినా ప్రభా, ఏం పట్టుకోలే. కారణం ఏంటంటే ఖాళీ అయిపోయినా ప్రభా. నేను అనే స్వభావము నాది, నా కుటుంబము, నా బంధువులు అనే స్వభావమే నాలో ఉంది ప్రభా. అందుకే ఖాళీ ఉంది ప్రభా. అందుకే పచ్చడి ఫలించడం లేదు ప్రభా. క్షమించు ప్రభా. నువ్వు వచ్చి ప్రశ్న వేస్తావంటే, పిల్లలారా భోజనమునకు నీ వద్ద ఏమైనా ఉందా అంటే, నీకు ఏమి ఇవ్వలేకుండా ఉన్నాను ప్రభా. క్షమించు ప్రభా. నిర్భయంగా ఏ సిగ్గు లేకుండా లేదని చెప్తున్నా ప్రభా, నేను క్షమించు. ఎప్పుడు చేపలు చేపలు చేపలని లోక సంబంధమైన విషయాల గురించి, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదుమా, ఇదే చింత అయిపోయింది ప్రభా. క్షమించు ప్రభా. నీ వైపు చూస్తా, నీ పరిచయం చేస్తా ప్రభా. నా సామర్థ్యం మీద ఆధారపడి ఖాళీ అయిపోయినా ప్రభా,
ఏం పట్టుకోలేకపోతే నీ మాట వింటా ప్రభా. రతనాలను వెదకుచును రాజిల్లు నా పడవ. నీ ఆత్మీయ జీవితంలో అద్భుతమైన రత్నాలు, అద్భుతమైన ముత్యములు నీకు ఆయన అందిస్తాడు. నీ పడవ రాజిల్లడానికి, ముందుకు సాగడానికి, నీవు పేతురు వలె వాడబడ్డానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు. నీ నీ సామర్థ్యం మీద దేవుడు ఏం ఆధారపడ్డు. నువ్వు ఎట్లా ఉంటే అట్లా ఆయన దగ్గరికి రా. ఇప్పుడు ప్రార్థనకి వెళ్దాం. ఇది ప్రభా నా స్థితి, ఇట్లా ఉంది ప్రభా, ఇట్లా ఉన్నాను ప్రభా, ఇదిగో నా స్థితి ఇది. నేను సరైనటువంటి స్థానములో లేను, సరైనటువంటి స్థలములో లేను, సరైనటువంటి ప్రాముఖ్యత నా పరిచర్యకి ఇవ్వటం లేదు, సరైనటువంటి ప్రాధాన్యత లేనివాడుగా ఇవ్వనివాడుగా జీవిస్తూ ఉన్నాను. క్షమించు ప్రభువా, నేను ఖాళీ అయిపోయినా. ఆ చెప్పగలిగితే ఒప్పుకుంటే, దావీదు ఒప్పుకున్నాడు. ఏమైనాడు దేవుడు? ఆ దావీదుని అభిషేకించినాడు, దావీదుని వాడుకుంటూ వచ్చాడు. దావీదు యొక్క స్వభావం అదే అన్నమాట. దావీదు దేవునికి చెప్పేవాడు, నేరుగా చెప్పేవాడు, ఇదిగో ప్రభువా, ఇది నా పరిస్థితి ప్రభువా. ఒక పాట పాడేవాడు అనమాట. నా పరిస్థితి ప్రభువాని ప్రార్థించేవాడు. ఆ పరిస్థితి చెప్పుకున్నప్పుడంతా దేవుడు దావీదును నింపుతూ వచ్చినాడు. దావీదు 75 కీర్తనలు రాశాడండి. అంత మాత్రమే కాదు, ఏం రాయబడింది? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూసారండి? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే దావీదు యొక్క కుమారుడుగా పిలువబడ్డానికి యేసు ప్రభువు సిద్ధపడ్డాడు. నిన్ను కూడా ఆ స్థాయిలో దేవుడు వాడుకోవాలని కోరుతా ఉన్నాడు. దాని కొరకే నిన్ను కోరుకున్నాడు, దాని కొరకే పిలిపించినాడు, దాని కొరకే మాన్పించినాడు, దాని కొరకే దేవుడు నిన్ను రప్పించినాడు. తీర్మానం చేసుకుందామా? ప్రభువుకు అప్పగించుకుందామా? ఆయన యొక్క సమృద్ధిలో నుండి పొంది మనం మేపుదాం. మనము ఖాళీ కావద్దు, మనం సమృద్ధిని పొందుదాం. ఆయన దగ్గర కూర్చొని సమృద్ధిని పొంది ఆ సమృద్ధిని పరిచయం చేద్దాము. అబ్బా, అప్పుడు ఆ యొక్క స్వాస్థ్యములో ఎంత సమృద్ధి! అన్నము సమృద్ధి, భోజనము సమృద్ధి, మాంసము సమృద్ధి, నీళ్లు సమృద్ధి, న్యాయము సమృద్ధి, నీతి సమృద్ధి, సత్యము సమృద్ధి, సమాధానము సమృద్ధి, ఆరోగ్యము సమృద్ధి. నీ మేపేటువంటి మందకు స్వచ్ఛత సమృద్ధిగా ఉంటుంది, జీవము సమృద్ధిగా ఉంటుంది. కృపా సమృద్ధి వారు పొందిన వారై రానున్న రోజుల్లో అది అద్భుతమైన ఎత్తబడే సంఘముగా సిద్ధపడుతుంది. దాని కొరకే మనం పరిచయం చేయదము గాక.